అందరూ కామెంట్ చేస్తారు కదా మిమ్మల్ని కలవాలి అని. అయితే ఈ జూలై 19 కి మన ఛానల్ బర్త్డేతో పాటు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది. ఆల్వేస్ అందరికి ఆల్వేస్ వెల్కమ్ టు తిన్మో టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మా పాత వీడియోస్ మేము చేసినవి ఉన్నాయి కదా, ఆ వీడియోస్ ని చూసుకుంటా మీకైతే రివ్యూ చెప్తాం. ఫస్ట్ అయితే మన ఓల్డెస్ట్ షార్ట్ వీడియోస్ అయితే చూసి మీకు రివ్యూ అని ఇవ్వబోతున్నాం. గన్లా అర్చన అఖిల్ ఎంత చిన్నగా ఉంటా చూడండి. అంటే అఖిల్ 7th క్లాస్ నుంచి ఎడిట్ చేస్తున్నాడు అనమాట, అప్పటి నుంచి ఎడిటర్, అందుకని ఈ వీడియో తీస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అవుతాడు కదా, అప్పుడు చేసిన ఫన్నీ మూమెంట్స్ ఏంది, ఆ వీడియో కోసం ఇంక పడ్డ కష్టాలు ఏంది అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాం. అదే ఈ వీడియో. ఈ జూలై 19 కి మన ఛానల్ బర్త్డేతో పాటు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది. అంటే ఆ బర్త్డేకి మేము గణేష్ గడ్డకి అయితే రాబోతున్నాం. ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు 19th జూలై రోజు వచ్చేసేయండి, అక్కడ కలుసుకుందాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ శివ గణేష్. అడ్వాన్స్ థ్యాంక్ యూ. అయితే ఇంకొక విషయం అంటే మేము ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. కానీ ఆ ఛానల్ పెట్టినప్పుడు ఈ అఖిల్ ఎంతున్నాడు అంటే 8th క్లాస్ చిన్నగా ఉన్నాడు. ఆ వీడియో 7th క్లాస్ అయితే చిన్నగా ఉన్నాడు. ఆ వీడియోస్ అప్పటి నుంచే ఎడిట్ చేసిండు. అయితే ఎట్లా ఎడిట్ చేసిండు అన్నది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో కూడా ఎంత చిన్నగా అనిపిస్తారో చూడండి. ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నారు చూడండి. స్పెషల్ పర్సన్ అంటే ఎవరో కాదు, మన కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్ మన అఖిల్, మన ఛానల్ కి స్పెషల్ పర్సన్. అందులో కొన్ని మేము ఆ వీడియో తీసినప్పుడు బాధలు అంటూ ఉంటాయి, ఆ బాధ కూడా మీతో షేర్ చేస్తాం. ఫన్నీ మూమెంట్స్, బాధలు అన్ని షేర్ చేసుకుంటాం. చలో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మొత్తం మీద యూట్యూబ్ జర్నీ అన్నమాట. చలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఓల్డెస్ట్ వీడియో. మ్యూజిక్ లేదు అసలు, నేను సౌండ్ లేదు. ఈ వీడియోలో ఉల్లిగడ్డ, టమాటా, వంకాయ మాట్లాడుకుంటాయి. అయితే టమాటా ఎక్కువ రేట్ అయిందని నిర్రా నిలుగుతుంది. ఏంటో ప్రమేషన్ నిలుగుతున్నావు, అవి పండు ఎలా కొడతారు బయటికి. జనాలు అవి 3 షాట్లు అయితే. ఇప్పుడు ఆ డ్రాయింగ్ వేసింది నేనే. నువ్వు 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 నేను వండుకునే కూరగాయలు పని మీ గోళ మనుషులం కాదు కదా. సారీ రా. ఈయన అఖిల్ కాదు నిఖిల్, చెల్లెల పిల్లలు. వీళ్ళిద్దరు స్టార్టింగ్ లో బాగా వచ్చిన వీడియోస్ కి. ఇక ఈ మధ్య రాలే వాళ్ళ స్కూల్ తోని, ఆ తర్వాత మేమే కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో. వీళ్ళు మా బావ పిల్లలు ఇద్దరు. ఇక అసలైన ఆర్మీ. ఆ వీడియో చేసేటప్పుడు అయితే నాకు ఫుల్ జ్వరం వచ్చింది. భయపడుకుంటా చేసిన ఇండిపెండెన్స్ డే అది తప్పకుండా వీడియో అప్లోడ్ చేయాలంటే మస్తు చేసిన, మస్తు ఫీవర్ వచ్చింది ఆ రోజు అయితే. నాకైతే భయమైంది ఏమైపోతుంది అని. వీడియోస్ కోసం పిల్లల్ని ఏం చేస్తారా అని భయమైంది నిజంగా. ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది ఆ రోజు. వెంటనే ఆ వీడియో అయిపోయినాక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినాం. అబ్బో ఇట్లాంటి కష్టాలు ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియో మేమైతే ప్లాన్ చేసుకున్నాం. లేకపోతే ఈ వీడియో చేయకుండా అసలు. సబ్సే ప్యారీ తేరీ సూరజ్. ఇప్పుడు క్యాచ్ పడితే చూడు అసలైన ఆర్మీ దాని. ఈ వీడియోలో 3 పిల్లలు కనిపిస్తారు కదా, ఆ పిల్లలు అయితే నేపాల్ పిల్లలు. ఆ పిల్లలు అయితే అబ్బా సూపర్ యాక్టింగ్ చేసిర్రు. చెయ్యి ముందే ఇచ్చిండు వాడు అయిపోయి. ఆయన వచ్చినాకనే ఇవ్వాలి, అదొక మిస్టేక్. అప్పట్లో అంతే చేయడమే గ్రేట్. కానీ అఖిల్ కనిపించాడు, ఎందుకంటే కెమెరా వీడియో తీస్తుంది అఖిలే. వందే మాతరం. వందే మాతరం వందే మాతరం. వీడు నేను ఒకటే క్లాస్, మేము ముగ్గురం ఒకటే క్లాస్. అట్లయితే అప్పుడు వీళ్ళిద్దరు కన్నా నేనే హైట్ ఉన్నా, నేను అంతే హైట్ ఉన్నా, వీళ్ళు పెరిగిపోయారు. ఇప్పుడు నేనే పొట్టిగున్నా. ఈ వీడియోకి 4K వ్యూస్ వచ్చినప్పుడు మేమైతే మస్తు అది కాదు, దీనికి 30K 50K వచ్చింది దీనికి. అయితే ఇంకొక విషయం ఏం తెలుసా, అయితే వ్యూస్ అంతా తక్కువ వచ్చినా కానీ మేము అంతా హ్యాపీ పడ్డాం. ఎందుకంటే మాకు 100s తెలుసు,
కేసు తెలియదు అప్పుడు 3K 4K 25K అట్లా రాగానే మస్తు అంటే మస్తు హ్యాపీ ఫీల్ అయినాం. మాకు తెలియదు కదా ఎంతనో అని చెప్పి. ఇట్లా కింది కనంగానే అదొకటి. ఈ కంటెంట్ అయితే క్రియేటివ్ గా ఆలోచించిన, నిజంగా చెప్తున్నా ఈ కంటెంట్ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ వీడియో ఎక్కడ లేదు అబ్బా, వీడియోస్ ఆలోచించడానికి మైండ్ పోయేది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇలా అఖిల్ కనిపించాడు, వేరే వాళ్ళు కనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా తీస్తుంది, కెమెరామెన్ ఈయనే కాబట్టి. ఆయన ఎంత ఉన్నాడు ఇంత ఉన్నాడు. కెమెరా పెడితే దొంగ వచ్చింది ఆర్మీ ఇండిపెండెన్స్ డేకి. ఎట్లా ఇక ఈ చిన్న పాపనే ఎక్కువ మంది లైక్ ఇష్టపడ్డది. అవును 36K వచ్చినాయి అప్పుడు వ్యూస్. అవి మాకు గొప్ప అప్పుడు. ఇప్పుడు 36 మిలియన్ వచ్చిన తక్కువ. నాకు కూడా పోయిండు. గన్ను కింద పడుతుంది. ఒక దాంట్లో మా అక్క సీరియస్ యాక్టింగ్ కూడా నవ్వుతుంది ఇలా. ఇప్పటిదాకా కెమెరా వేడైందని చెప్పినాం కదా, కాబట్టి ఇప్పుడు కెమెరాకి అయితే ఒక సెటప్ వేసినామా, లాస్ట్ మేము చూపిస్తాము. మస్తు ఫన్నీగా ఉంటది. దాన్ని మాత్రం పక్క చూడండి. నెక్స్ట్ వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కిందికి అంటారు కిందికి. ఎంత బక్కగా మా మమ్మీ చూడండి ఎంత బక్కగా ఉందో. ఇప్పుడు అసలైన హీరో ఇప్పుడు దాంట్లో ఎంట్రీ చూడండి. అయితే కానీ ఎన్ని టేబుల్ తీసుకుంటా చేయడానికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. ఎడిటింగ్ సూపర్ చేశాడు మళ్ళా. కానీ చాలా అంటే చాలా బాధపడాడు నా కొడుకైతే ఎడిటింగ్ కి. ఎంత కష్టపడ్డాడు అన్నది అబ్బో అది వర్ణించలేండి. ఇదంతా తెలియాలనే ఒక వీడియో తీసి పెట్టుకుంటే తెలుస్తుందని ఇట్లా వీడియో తీస్తున్నా అంతే. నేను మాత్రం మస్తు చిన్న ఎంత చిన్నవాడిని చూడండి ఒకసారి. ఇట్లా అంటున్నా. ప్లస్ నిన్నే అంటే ఇట్లా పడేసినట్టు. నువ్వే చిన్నగా ఉండడం మంచి. సేపు ఎడిటింగ్ కాదు యాక్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో. ఇది కంటెంట్. అసలు కంటెంట్ ఇది కంటెంట్. ఇప్పుడు ఒక జోక్ వస్తుంది, అది చెప్తా మీకు. స్పీడ్ మోషన్ పెట్టదు. నా వాళ్ళకి రాఖీ కట్టడానికి మనం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా? డబల్ కేర్. ఇగో ఎడిటర్ ప్రతిసారి అన్నకి నాకి కలిపి కడుతుంది కదా. మర్చిపోయి నేను అసలు విషయం ఏం తెలుసా, ఇప్పుడు వాయిస్ వీడియోలో ఎట్లుంది, అప్పుడు వీడియోలో వాయిస్ ఎట్లుంది ఒకసారి చూడండి. అప్పుడు వీడియోలో పికగా అన్నకి నాకి. నాది కూడా కొంచెం చేంజ్ అయింది వాయిస్. ఇగో జింజిర కట్టు అమ్మ మార్కెట్ లో ఇట్లా ఎందుకు పెట్టుకుండేమో నవ్వుతున్నప్పుడు. అప్పుడు ఏం చేసి తెలుసా, యాక్టింగ్ చేయాలంటే నవ్వుతూనే ఉన్నా. అందుకని ఇట్లా పెట్టుకుంటే ఇట్లా వీడియో అంటే చాలు నవ్వు నా స్టాప్. అదొకటి ఫాస్ట్ మోషన్ పెట్టి లాస్ట్ తీసుకో. ఫాస్ట్ మోషన్ ఎందుకమ్మా? రిమోట్ కంట్రోల్ కా. ఇప్పుడు జోక్ వస్తుంది. ఒకటి తెలుసా, ఆడ బాస్ ఏంది షూస్ ఉంది, కనాల్లో మాత్రం రిమోట్ కంట్రోల్ కారు. అది మా తమ్మునికి నేను ఇచ్చిన గిఫ్ట్ బర్త్డేకి. అది మా అన్నకు మళ్ళీ వీడియోలు ఇచ్చిన. అప్పుడు పైసలు లేవు. ఛానల్ మానిటైజేషన్ కూడా కాలే. నవ్వుతానండి ఇగో పక్కన. నేను నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్తా. ఎందుకన్నా బాధపడుతున్నావు, ఎన్ని గొడవలైనా నేను ఎక్కడున్నా నీ దగ్గరకు వచ్చి రాకే ఆడతా కదా అని చెప్తున్నా. అప్పటికి అయితే ఇంట్లో ఒక విషయం మర్చిపోయాడు. టన్ను మంది దాకా గేట్ కి బయట అన్న హైట్ ఉంది కదా, బయటికి వస్తాడు. బయటికి రాగానే గేట్ తాకుతుంది. ఆయన కూడా వీడియో నవ్వాడు, చప్పుడు తాకుంటారు. తర్వాత టంగ్ మాట చప్పుడు వస్తుంది. ఆ సౌండ్ చూద్దాం. పోయింది.
ఈ షాట్ లో నా ఇంట్లో ఆర్మీ అచ్చనుండే కదా ఇంతకు ముందు వీడియోలా ఇప్పుడు ఆర్మీ అఖిల్. అప్పుడు బుడ్డ ఆర్మీ ఇక బుడ్డారు ఆగో. వచ్చేసిండు. షూస్ కొనుక్కోనికే పైసలు లేక మా మమ్మీ షూస్ వేసుకొని వీడియో తీసినాం మేము. అప్పుడు నేను ఎయిర్టెల్ డ్యూటీకి పోతుండే డ్యూటీకి వచ్చినాకనే వీడియో అప్పుడు తీస్తాను. మా దగ్గర ఎక్కువ పైసలు ఉండకుండా అప్పుడు మోటివేషన్ రాలేదు, ఇంకా వ్యూస్ రాలేదు. అయితే నేను డ్యూటీకి వచ్చినాకనే ఏమైనా డ్యూటీలో రాసుకుంటే కంటెంట్స్ డ్యూటీలో కంటెంట్స్ రాసుకున్నాయి ఇంటికి వచ్చి వీడియోలు చేపిస్తాడు. ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయంటే తప్పకుండా డ్యూటీ చేస్తూ ఆలోచించి రాసుకొని వస్తుంది. ఇప్పుడు చెప్పు. పేరెంట్ సాంగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా డ్యూటీలోనే రాసిన. బొల్లారం ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ పేరడీ సాంగ్ నేను రాసింది బొల్లారంలో. ఐషువా ఇక నా చూసే నావే అందులో ఇంకొకటి ఏంటి తెలుసా, ఇక్కర్రా అంటాడు. అప్పుడు కూడా నాకు వస్తుంది దానికి మీరు గమనించచ్చు. అగో స్వీట్ తినేటప్పుడు అగా చాలు నవ్వు. వాడు అంత చిన్న ఉండే నిజంగా. మీరు గమనిస్తే పాల బుగ్గలు కూడా హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అంటే తమ్ముడు అన్నయ్య అన్న మరి నా కూడా వచ్చింది. అబ్బా చెల్లి టేకులు చెప్పిందా నా పేరెంట్ సాంగ్స్ అని. ఇదే పేరడీ సాంగ్స్ అన్ని రాస్తుంటే అంత మంచిగా అనిపించలేదు. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ కంటెంట్స్ రాసుకున్నాను. ఆ పేరడీ సాంగ్స్ అన్నిటిని నేను ఐఐటి హైదరాబాద్ లా స్టేజ్ మీద వాడినది మా మమ్మీతో కలిసి వాడిన. ఫుల్ వీడియో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేయండి. అయితే ఇంకో విషయం ఏం తెలుసా, ఇక ఇది భూకైలాష్ కి అయితే వెళ్ళినాం. బాగుంటది టెంపుల్. అప్పుడు మన దగ్గర గోప్రో ఉంటే గోప్రోతో తీసినాము, కానీ అది పెద్ద క్వాలిటీలో తీసినాము. అప్పుడు మా దగ్గర సిస్టమ్ ఏం లేకుండే కాబట్టి సిస్టమ్ ఉండే. సిస్టమ్ లో ఇప్పుడు కరెక్ట్ అసలైన ట్విస్ట్ వచ్చింది. సిస్టమ్ ఉండే కానీ సిస్టమ్ చిన్నగా ఉందని చెప్పేసి ఆయన గ్రాఫిక్ కార్డ్ అవి సరిపోతలేవు మెమొరీ అని చెప్పేసి మళ్ళీ పెద్దగా ఉన్నాం. ఆ గోప్రోల వీడియోస్ ఇంట్లో రాలేవు సిస్టమ్ లా. దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి 80,000 అని. బాగుంటది. మీరు కూడా వెళ్ళండి భూకైలాష్. ఈ వార్తలు మంచిగా ఉంటది. గజిబిజి వాడతారు. ఇప్పుడు లైవ్ లో చెప్తా చెప్పు. ఆలీజ్ వెల్ అని వస్తుంది. ఆలీజ్ వెల్ అని దానిలో అనుకుంటా. ఆలీజ్ వెల్ ఆల్వేస్ వెల్కమ్ అని వస్తుంది. ఇప్పుడు రాత్రి ఆలీజ్ వెల్ గజిబిజి వాడతారు. ఆల్వేస్ వెల్కమ్ టు పొదల పోసి అని గజిబిజి వాడతారు. వార్తలు అప్ప చెప్పుతున్నది ఎల్ కపిల. అదేనండి ఎల్ కపిల. అది ఇలా ఇది కూడా ఫుల్ వీడియో ఉంటది. వీడియో ప్లే చేసి చూడండి. ఇవి మస్తు నవ్విరంట మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చెప్పారు ఈ వీడియో చేసి వాళ్ళ పేరెంట్స్. ఈ వీడియోనైతే మా సారు ప్రేయర్లా స్టేజ్ మీద మైక్ లా పెట్టిండు. ఇక ఇంట్లో నిఖిల్ ఇంట్లో హైలైట్ అంటే అఖిల్ గాడు. పొట్టి ఉంటాడు, క్యూట్ ఉంటాడు. నిజంగా వాడు ఎడిటర్ ఎట్లయిండో కెమెరా ఎట్లయినా ఆనికి తెలిసి. ఇప్పుడు చూడండి. అబ్బా నేను మర్చిపోయినా ఇంతకు ముందు అదేది. అయితే ఏంటంటే ఇగో ఈ టేబుల్ ఉంది కదా, అది గ్రాఫిక్ దాన్ని చూసినాక నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. అరే ఇన్ని పైసలు పెట్టినా వేస్ట్ కాలేదు, వీడు ఎడిటర్ అయ్యింది ఇంకా చాలు అని. నిజం చెప్తున్నా. వాడు అసలు ఎట్లా పెట్టిండే ఉత్త ఆ రోజు ఇంటికి వాడు ఒక్కడే ఇంటికాడ ఉన్నాడు. మా మమ్మీ మా డాడీ డ్యూటీకి వేరే నేను స్కూల్కి పోయినా వచ్చేసరికి అది చేసి పెట్టిండు. వాడు మమ్మీ చూసి సంతోషపడ్డాం. అదొకటి ఇంకా గ్రీన్ క్లాత్ వేసే ఉంటది. ఓన్లీ ఇదంతా సెటప్ ఎడిటింగ్ వాడే చేసిండు. అప్పుడు ఎంత ఉండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూడండి అంత కూడా లేడు అనుకుంటే. ఇప్పుడు ఆ ఫుల్ వీడియో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో కిందకి కూడా పోతాం కదా, అప్పుడు చూపిస్తాను నేను ఎంత. ఫుల్ వీడియోలా సాంగ్ వాడతాడు అందులో ఉంటాడు చూడండి. అంత చిన్న ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసి అది కూడా గ్రాఫిక్స్. ఇప్పుడు గాంధీ వచ్చిందా, గాంధీ బొమ్మ వచ్చిందా, గ్రాఫిక్స్ వాడే చేసిండు. అది కూడా అప్పుడు మేము ఇంకా వేరే లెవెల్ అవుతుంది అది. అప్పుడు ఇంకా అంతున్నప్పుడే అంత మంచి చేసిన, దీనికంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేస్తాం. అప్పుడు ఎయిర్టెల్ లో డ్యూటీకి పోతున్నాం మేము.
యాక్టింగ్ అంటే నవ్వొస్తుంది, యాక్టింగ్ అంటే చాలు నవ్వొస్తుంది. వాడు రానే లేడమ్మా, నువ్వు ఆగే. మా మమ్మీకి పానం ఆగుతలేదు కదా, వాడు కెమెరా దగ్గరికి పోతే మూకుకి వస్తుంది. వాడు ఇప్పుడు వాడు నా ముంగట ఎంత పట్టికండి, ఇప్పుడు నేను అంతేనే ఉన్నా, నేను ఇంత కూడా చేంజ్ కానీ వాడు పెరిగిండు. భరతమాత తమ్ముని చెల్లెలు, తమ్ముని బిడ్డే, కూతురు మా మరదలు. ఆమె పండ్లు కూడా లేవాళ్ళు, ఆమె పండ్లు కూడా లేవు, చిన్నగా ఉంది. గుర్తులేదు. గాంధీ గెటప్ చిన్నది, చిన్నది. మన లాస్ట్ వీడియో గాంధీ గెటప్ కరెక్ట్ టైంకి ఆమె గుండు చేసుకుంది కాబట్టి గాంధీ గెటప్ కి సెట్ అయింది. వాళ్ళ ఫోటోలు యాడ్ చేసినట్లాంటి మీరు చూసుకోండి. ఇప్పుడు మళ్ళా చూద్దాం. కొద్దిగా సార్ ఇది నేను ఫస్ట్ నేను 10th లో డాన్స్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేసింది బతుకమ్మ నేర్చుకొని ఇది చేసిన సాంగ్. అసలు నేను చీరలే కొనుక్కోను, ఇక బతుకమ్మకి ఇదంతా ట్రెండ్ నడుస్తుందంటే సరే నీ చీర కొనుక్కొని ఆమెకి నాకు సేమ్ కుట్టించుకొని అప్పుడు నాకు కెమెరా అంటే భయము, ఆ డాన్స్ లో ఒకసారి కూడా కెమెరా చూడ. కెమెరా తెలియదు కదమ్మా అప్పుడు. కెమెరా అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. అయితే ఒకవేళ ఎడిటింగ్ తెలిసింటే వాడు హైలైట్ చేస్తుండే, ఎడిటింగ్ తెలియదు కాబట్టి వెనకాల గెలిచిందని చెప్పేసి డోర్ అవన్నీ అనిపిస్తున్నాయని గ్రీన్ క్లాత్ కట్టేసి చాలా చేసేసినాం. ఇక అప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ కోసం చూడకుండా ఏదన్నా కానీ గ్రీన్ క్లాత్ అట్లా అంతేం కాదు. మళ్ళీ వాడు మాత్రం ఆలోచిస్తున్నాడు. ఇది మా ఫస్ట్ బతుకమ్మ మా చిన్న తమ్ముడు చేసిండు, మా అమ్మల ఇంట్లో చిన్న తమ్ముడు ఇంటికాడ. అది మా మామ చేతులే. ఈ వీడియోకి మా తమ్ముడు ఏమన్నా తెలుసా, అరే ఇట్లా ఏకరా కామెంట్స్ చేస్తారా అంటే ఎక్కువ మంది కామెంట్ చేస్తారు ఏమన్నా అన్నాడు. అనుకున్నా మాకు ఎక్కువ మంది చేస్తారంటావా, నాకు డౌట్ ఉండే చేయరాని. కానీ ఇప్పుడైతే కొన్ని 100,000 వస్తారు. వన్స్ అగైన్ ఈ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు కామెంట్స్ రాలేవన్నమాట. అంటే మా మామ ఎక్కిరించినట్టు కాదు, మా మామ ఫన్నీ చేశాడు, అట్లానే అది కూడా ఫన్నీ అంటే ఇప్పుడు మా మామ కూడా సంతోషపడతాడు. అన్నెసెసరీ కూడా యూజ్ చేస్తున్నాం. ఇంట్లో అయితే కొట్టింది మా మమ్మీ, నేను వీడియో చేస్తా అంటే లేట్ అయిందని చెప్పి కొట్టింది దసరా రోజు. మళ్ళా తర్వాత అన్నులు తిని ఆ వీడియో చేసి పోయినా. నేను కొట్టింది అంటే ఎంత కష్టపెట్టింది తెలుసా, మస్తు సతాయించింది, కోపం వస్తుంది. ఇన్ని చేసిన వీడియోలు ఎందుకు తిన మేము అని అట్లా మస్తు ప్రెజర్ పడ్డాం. అయితే ఆ వీడియో ఆమెకి ఇష్టం లేదు చేయడం, అట్లా డాన్స్ చేయడం ఇష్టం ఉండదు ఆమెకి. అది చేసుడు ఇష్టం ఉంది, నేను ఏడ్చుకున్నా నీకు రాదు అని కొట్టింది. అయితే ఇప్పుడు ఆ వీడియోలో అందరు మెచ్చుకోరు మంచిగా చేసిందని. మా అమ్మమ్మ అయితే అబ్బో సంతోషపడ్డేది. మా అమ్మమ్మ సంతోషం చూసినాక నాకు ఆనందం అనిపించింది ఆ వీడియో చేసిన. పెద్దక్క కూడా అప్పుడు గ్రీన్ క్లాత్ మా ఇల్లు సున్నం వేయించలే. ఎంత బక్కగా ఉంటుందండి అప్పుడు. ఇప్పుడేం దొడ్డుగా నీకు ఇప్పుడు కూడా అంతే ఉన్నా. నెక్స్ట్ నేనే అమ్మోరో నేనే. అసలు విషయం ఏం తెలుసా, ఆమెకి లంగమోన వేసుకోవడము ఇవన్నీ పెట్టుకొని ఒక వీడియోలో ఇప్పుడు ఒక షార్ట్ వస్తాను అయితే నన్ను ఎట్లా తయారు చేసింది అంటే చూడండి, మీరు చూసినాక నవ్వుండి కామెంట్లు చేయండి ఎట్లా తయారున్నాను. అస్సలు ఉత్తుతుందని ఓయ్ టమాటా. మా మామ ఇంటికి వచ్చేప్పుడు ఊకే ఓయ్ టమాటా అంటుండే మా ఇంట్లోకి వచ్చి. ఈ వీడియో ఇట్లా చేసడం తెలియదు. అమ్మ నువ్వు డబ్బింగ్ చెప్తా కదా, డబ్బింగ్ చెప్పు మంచిగా టమాటా గురించి రాసినావు కదా, నేను అదే ఉల్లిగడ్డ మాట్లాడినట్టు చేసి అంటే వీడు చేస్తాడా అనుకున్నది. కానీ వాడు చేసి నిజంగానే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇక ఇదంతా నేనే ఆ బ్యాక్గ్రౌండ్. నాకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది, ఇంకా పెరగబోతుంది తెలుసా. రిచ్చు కష్టాలు కొన్నాళ్ళు సుఖాలు కొన్నాళ్ళు, ఏది శాశ్వతం కాదు, ఇదే జీవితం. అది చెప్పడానికే మళ్ళీ గుర్తు చేశాను.
తెలుసుకో మిత్రమా. ఏది శాశ్వతం కాదు కదా, ఇదే మన జీవిత సత్యం. తెలుసుకో మిత్రమా. ఒకటి చెప్పు అని ఎందుకంటే నాకు అర్థం కాలేదు. దీనికి కూడా గంట వేసింది. ఈ తొందర చేసిన షార్ట్ చేయలేవు. ఈ షార్ట్ చేయలేవు, వేరే షార్ట్ చేసినావు. ఇంకోటి మంచి మూమెంట్ వస్తుంది చూడండి. 2 అనమాట. ఎన్నిసార్లు చెప్పినా 2. అట్లా కూడా కాదు. ఇగో 2. అయితే అట్లా అన్నందుకు కెమెరా సెట్ అయితే చేసిన. ఇంకో నెక్స్ట్ వీడియో ఇంట్లో అసలు ట్విస్ట్ ఉంటుంది. ఇది నేనే క్రియేట్ చేసిన. అవును అవునవును, ఆమె అర్చనది కంటెంట్ క్రియేట్. ఒకటి చెప్పనా, నా కోపానికి నువ్వు కోపం పంచితేనే కదా నా మనసులో ఉన్నది నిన్ను కొట్టాలన్న బాధ నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అస్సలు వస్తాడు, పోతేనే అంటాడు నా చూడండి. బంగారం వస్తాడు. ఛీ, పోరా. ఇది నేను స్కూల్కి అయినప్పుడు మా మమ్మీ వాళ్ళు రికార్డ్ చేసి వచ్చినాక ఎడిటింగ్ చేసి పెట్టింది. అమ్మ వాళ్ళ ఇంటికి ఫ్రీ బస్ టైం మటన్ కూర సూపర్ అయింది. అమ్మ వాళ్ళకి ఇచ్చి అట్లనే మాట్లాడొద్దామని పోయి వచ్చిన. ఇప్పుడే వచ్చినా కొన్ని నీళ్ళు తాగడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్ లో రూల్స్ ఎట్లున్నాయి? అన్ని మార్చిలేను బాగా, ఒక్కటి మర్చిపోయారు. నాకు అర్థం కాదు. ఒక్కటని చెప్పి 3 చెప్తుంది. బస్ లో ఉండే పాత కొటేషన్స్ మార్చడం. అది ఏంటి అంటే, టికెట్ లేని ప్రయాణం నేరం, అది పురుషులకు మాత్రమే. ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఇచ్చి కండక్టర్ కు సహకరించండి. అప్పుడు కూడా డ్యూటీకి అయినా మన వీడియో చేసి 2023 స్టార్ట్ చేసిన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బాగా పడుతుంది మాకు 2023. ఈ వీడియో ఎంత హైలైట్ పోతుందో అని అనుకున్నా కానీ ఆ రోజు ఎడిటింగ్ అది చేసినాం కదా, ఆ వీడియో చేసినాక అది పోతే 2-3 చేసుకొని పోవాలన్న తప్పలతో ఇగో ఇది చెప్పిన. ఈమె చేతులు అట్లా ఇప్పటికి కూడా అంటది. నిజంగా అను అవు నేను ఇట్లా ఆ 2 వేరే వాళ్ళు అయితే మంచి కామెంట్స్, దీనికి మంచి కామెంట్ అయితే ఇలా ఫనీ మూమెంట్ ఏమైందంటే మా తమ్ముడు నా లెక్క ట్రై చేసిండు. ఒక అన్న ఉంటాడు, అన్న ఏం చేసిండంటే ఇటు దగ్గర రాగానే డైరెక్ట్ ముంగడికి అన్నాడు. మా తమ్ముడు మస్తు ఏడ్చిండు. ఇట్లా అంటే ఇట్లా ఇట్లా తీసి ఇట్లా వేసేసిండు ముంగడికి, మస్తు ఏడ్చిండు మా తమ్ముడు. కానీ ఆమె మాత్రం ఈజీ అది. కానీ ఈమె వీడి కన్నీ ఇది ఇప్పుడు లేపగలుగుతాడు. అది ఆ పాట కన్ను అంటే ఇప్పుడు అంటారు చూడు అని చూపి ఒకటే కన్ను, అది కష్టం అనిపిస్తుంది. చాలా మందికి వస్తుందని కామెంట్ చేసి థ్యాంక్ యూ. కానీ నేను ఇద్దరు ఎప్పుడు గొడవ పడతారు, ఎప్పుడు శత్రువులాగా ఉంటారు, ఇప్పుడు మంచిగా ఉంటారు. కానీ ఎంత సంతోషపడ్డా తెలుసా ఆ వీడియో చేసినాక. 10 సార్లు చూస్తా ఆ వీడియో. కాదు ఎంత దొడ్డు ఉన్నా చూడండి, నేను ఎప్పుడు బక్క అయినా కానీ ఆ కళ్ళు మాత్రం వాళ్ళు అట్లనే రెడ్డిగా ఉన్నాయి. మర్చిపోయినా వీడు ఎడిటర్ అండ్ కెమెరామెన్ కదా, ఎంత చిన్నగా ఉన్నాడు చూడండి. అయితే ఇది న్యూ ఇయర్ కి అప్పటికప్పుడు క్రియేట్ చేసిన. ఇది కూడా డ్యూటీకి వచ్చి చేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. ఆ రోజు ఆటోలో ఫోన్లు చూస్తుంది. అవి చూసుకుంటా ఎప్పుడు పోతాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతాం, ఎప్పుడు చేస్తారు వీళ్ళు వీడియో అనేది ఉంటుంది. వీడియో చేసి అందుకే పోయేటప్పుడు వీడియోలు పెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ కొత్త సంవత్సరం రోజున నీకు ఏదైనా కానీ నిజంగా చెప్పాలంటే ఈ వీడియోలో ఎక్కువ క్వాలిటీ వచ్చింది మా ఛానల్. ఫస్ట్ వీడియో క్వాలిటీ నాకు ఏ గిఫ్ట్ వద్దు కానీ నువ్వు నాకు నచ్చినట్టుంటే అంతే చాలు. ఇంకెట్లా డే టైం డ్యూటీ చేసుకో, ఫ్రీ టైం ఎంజాయ్ చేసుకో, సమ్ టైమ్స్ కాల్ చేసుకో. ఓకే డన్. అయితే ఇది విష్ హ్యాపీ న్యూ ఇయర్ లెటర్స్ తో బొమ్మని క్రియేట్ చేసా విష్ హ్యాపీ న్యూ ఇయర్ ని. అదంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన దాంట్లో ఒకసారి చూసినా నేను, అది నేర్చుకొని మరి ప్రతి ఇయర్ వేస్తా. ఈసారి కూడా కుదిరితే నేను ఎక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడైతే సొంత ఇట్లా లేము కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ వేసి మళ్ళీ ఫుల్ వీడియో తీస్తాం. ఈ కంటెంట్ కూడా మార్చనదే. అంటే నేను అంతా క్లియర్ చెప్ప జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ రోజు బెడ్ మీద ఇట్లా వండుకున్నా. అప్పుడు ఒక కొడుకున్న గాజులే ఫేమస్ అవుతున్నాయి. మా మమ్మీకి ఒక కొడుకు దాని గురించి ఆలోచన, మా మమ్మీకి ఎవరు ఇప్పియలేరు అని ఆలోచించిన. తర్వాత నాకు అర్థమైంది, ఆ కంటెంట్ గుర్తుకొచ్చింది. మా మమ్మీకి అట్లా చెప్పేసినాయి. ఆ కంటెంట్ ఏందా కంటెంట్ చెప్పినా ఏందా చెప్పు. మా మమ్మీ ఏమన్నా అంటే ఒక కొడుకులు ఉన్నాయి ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నది. గాజులు ఆమెకి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకులు ఉన్న వాళ్ళకి ఫ్రీగా పెట్టాలి కదా, మరి పైసలు ఎందుకు తీసుకుంటుంది? ఇప్పటిదాకానైతే కంటెంట్ చెప్పినది, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, కొన్ని మిగిలినాయి. అది నీ అదృష్టం.
డబల్ క్యారెక్టర్. నేను అది తీసేయాలా? మా మమ్మీ ఇట్లా కింద చూస్తుంది, మనిషి ఆడుంటే కింద ఈడ చూస్తుంది. మా మమ్మీ ఈ చీర చూస్తే మా మమ్మీ ఎంత మంచిగా కట్టుకుందో చీరలు అని అనుకుంటారు కావచ్చు. మా మమ్మీ చీర కట్టుకోలేదు, ఓన్లీ కొంగు ఒకటే కట్టుకుంది. అవునా? తీసింది నువ్వే కదరా వీడియో? అనుకుంటా. నాకు ఇష్టం ఇట్లా వేయడం అంటే. వీడియో ఏం చేయలేం, డ్యూటీ కోతం వాడు బిజీ అని చెప్పేసి ఇదన్నా వేద్దామని అప్పటికప్పుడు వేసుకొని చేసిన. కింద ఆర్మీ కానీ ఆ మధ్యలో రాష్ట్రం మాత్రం మస్తు అంటే మస్తు లేట్ అయింది. మా మమ్మీ మస్తు కష్టపడ్డది దానికి. అందరికీ నమస్కారం. అయితే ఇంట్లో అఖిల్కి ఫుల్ హెడేక్ అని చెప్పినా కదా, అదే మెయిన్ అంటే అవన్నీ టెస్టులు చేసినాక కూడా ఏందన్నది తెలియలేదని గాంధీకి వచ్చి, అప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగాలేకుండే, గాంధీకి వచ్చి గాంధీలో చూపించిండు వాడు. అమ్మ April 7 ఏదేదో ఉందనుకుంటా, 7 3 టేబుల్ 7 టేబుల్ క్యాలెండర్ లో వచ్చింది. వీక్ అట్లా వచ్చింది చూడమ్మా అని చెప్పి చూపిస్తే డాక్టర్ దగ్గర చూసిన అది వచ్చి అవును ఇది మన వ్యూవర్స్కి చెప్తే బాగుంటుంది కదా అని వచ్చినాక ఫేస్ లో చూడండి అసలు ఫీవర్ తోనే ఉన్నా అట్లనే చెప్పినప్పుడు. అవును నేను జ్వరం వచ్చి ఫీవరే. ఈ నెలలో వచ్చిన 4 సండేలు 7th టేబుల్ తో వచ్చినాయి. ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇది 7, 14, 21, 28. ఆడు మా తమ్ముడు హాస్పిటల్లో నడిచి చూస్తుంటే వాడు నర్స్ మీద ఏమంటారు చూపించుకోవడం మీద దృష్టి పెట్టలే, క్యాలెండర్ మీద దృష్టి పెట్టిండు. అది చెప్పిండు. ఆడ మస్తు మంది ఉన్నారంటే దుంకినట్టు అమ్మ 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 7 టేబుల్. మస్తు సంతోషం అనిపించింది నాకు కూడా. వాడు ఎంత అప్పుడు చిన్నగా ఉండవు, మీరే చూసారు కదా, కానీ వాడు అది గమనించేసరికి మస్తు సంతోషం అనిపించింది అప్పుడు. అది 2024 ఇయర్ లా. నా బిడ్డకి ఇక్కడికే లాస్ట్ గా ఈ వీడియో అయిపోయినాక ఫుల్ ఫీవర్ తో పడతా, టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ స్టార్టింగ్ లో ఉందంట. అప్పుడు ఇచ్చిన డేస్ కి గట్ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చిర్రు, అది ఇక దాని వల్ల ఎక్కువ వచ్చింది. నాకు ఇది ఇష్టం ఎందుకంటే అప్పటికప్పుడు అనుకొని చేసిన, నాకు ఇష్టం ఆ పాట. నాకు మంచి అయిపోయింది కానీ నాకు ఇష్టం. నాకు నచ్చదు. మమ్మల్ని ఎవ్వరు కూడా యూట్యూబర్స్ అని అనలే, ఎంకరేజ్ ఎవ్వరు చేయాలి నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ లో. ఈ వీడియో చేసినాక ఏమో తెలుసా, ఆ పాటకి లిప్ మూమెంట్ సెట్ కాలేదేమో అన్నారు. అప్పటికప్పుడు డ్యూటీకి వచ్చి ఇంట్లో చూసుకొని ఏదన్నా చేయాలి మన ఛానల్ ఉంది కానీ చేసిన, అది గొప్పనేది కాదో తెలియదు కానీ అట్లా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని గుర్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసేటోళ్ళే ఇప్పుడైతే ఇక అందరు డిస్కస్ చేసేటోళ్ళే కాదు, కొందరు సపోర్ట్ కూడా చేసారు. కాకపోతే ఏంటంటే ఇక అట్లా అనిపించింది. అప్పుడు మమ్మల్ని ఎవరు యూట్యూబర్స్ ఇంత గొప్పగా అవుతామని అనుకోలే. అప్పుడు ఎవరో కొంతమంది సపోర్ట్ చేసి. ఇది మొత్తం మన 3 years జర్నీ కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీకు ఇట్లా చూపిస్తూ మా బాధలు మా ఫన్నీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. అయితే ఈ సాంగ్ ఏడా అంటే చేన్ దగ్గర ఇంటికాడ చేస్తే మంచిగా ఉండని చేన్లోకి చేసి చూద్దామని చేన్లోకి చేసినాం. మా ఆయన మస్తు సతాయించుండు, అక్కడ అందరు చుట్టుపక్కల చూస్తున్నారు. మేము అంత పెద్ద యూట్యూబర్స్ కూడా కాదు కదా, ఎవరేమంటారు అన్న భయం చిన్నది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే డ్యూటీకి పోవాలి, మళ్ళీ ఆ రోజు డ్యూటీ పోవడం అయితే ఇది అయితే లేదు అని చెప్పేసి మస్తు కోపం చేసినాం. మా దగ్గర మల్లన్న జాతర ఉండే అప్పుడు అక్కడ ఇంటికాడ ఉంచేసి పూరీలు అవి చేస్తుంది మాకు. అప్పుడు కరెక్ట్ పూరీలు అవన్నీ చేసి పిండి అప్పుడు ఏమిస్తావు, చుట్టాలందరూ వస్తున్నట్టు నువ్వేం చేస్తున్నావు మా మమ్మీ కొట్లాడ పెట్టి. ఎవరైనా ఇంటికి వచ్చినట్టు మనం చాతనైనంత పెట్టాలనిపిస్తుంది. అది కెమెరా చూస్తలేదు మా మమ్మీ. నేనే చూడకమన్నా, కెమెరా చూస్తే బాగుండదు. కెమెరా చూస్తే బాగుండదు, సైడ్ చూడమ్మా అని చెప్పి అప్పుడు తెలియదు కదా అంతగానం షూటింగ్. మా డాడీ కెమెరా చూసి చేస్తే బాగుపడుతుంది. కానీ చాలా మంది మాత్రం మీ డాడీ మా ఆయన్ని మంచిగా చేసారని చెప్పారు. అబ్బా దీనికి ఒక పోనీలే అని ఇట్లా ఈ దానికి కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇయ్యాడు. ఇంకా ఇట్లా అంటాడు, కోపం చేసినాం. దీనికి కూడా ఏమంటారు డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే మా శత్రువులే వాళ్ళందరూ ఉన్నారు. కామెంట్ రూపంలో కూడా వేసి నేను భావ నర్సయ్య అని సాగు వాడేందుకు భావ నర్సయ్య అన్నట్టే పెట్టారు. మా ఆయన పేరు నర్సయ్య అని పెట్టారు కానీ మా ఆయన పేరు వీరేశం. నాకు బాధ అనిపించింది అప్పుడు, ఎందుకంటే మా ఆయన పేరు పెట్టాలి పెడితే గానీ ఆల్ ఓవర్ పేరు పెట్టిరా అనిపించింది. అందుకే ఇప్పుడు కానీ అప్పటికిప్పటికి మా ఆయన మస్తు ఇంక్రీజ్. ఇది ఇంకో సాంగ్ ఇట్లా సాంగ్స్ అన్నా చేద్దాం అట్లన్నా రీచ్ వస్తుందేమో అని మెల్లగా డ్యూటీ కోకుండా ఇట్లా సాంగ్ చేసినాం. అప్పుడు మంచి రీచ్ వచ్చింది. అప్పుడు ఈ సాంగ్ కి మస్తు మంచి రిజల్ట్ వచ్చింది.
నీ గుండ్రాటి ముఖముకు అందంగా మెరిసేటి మరదాల. ఇది కూడా సాంగ్స్ తీసుకుని లైన్ గా ఇట్లా చేస్తే ఎట్లుంటదని. అప్పుడు మా అత్తమ్మ ఉంది, మా అత్తమ్మ పాట కంటెంట్ అది హోలీ కంటెంట్. అయితే నాకు ఎందుకంటే బావన్న సాంగ్ వచ్చింది అనుకో మా అయితే తప్పకుండా వేయాలనిపిస్తుంది, నాకు అంత ఇష్టం. ఇదేమో హోలీ కంటెంట్, ఏం చేయాలప్ప ఇప్పటి వరకు చేయలేదని ఆ రోజు తీసిన వీడియో. మధ్యాహ్నం చేసినాం. ఏందో చెప్పు. ఇష్టం కదా ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చేసి మొన్న నెట్ మీద పడుతుంది ఆమ్లెట్ అది. నువ్వు అంత మంచి ఆఫర్ ఇస్తే రెండే నిజంగా టేస్ట్. నాకు ఇది నచ్చింది డైలాగ్, సూపర్ చెప్పిండు. మళ్ళా ఒకటేసారి one మంచిగా take, one take, సూపర్ single take. చెప్పిండు. ఒకటే టేక్ లో మంచిగా అయిపోయింది. పోయారు ఇద్దరు. అప్పటి నుంచే మా డాడీ మెల్లి ఇంక్రీజ్. ఇప్పుడు కూడా డ్యూటీకి వస్తున్నాం. అన్ని గుడ్లు మీ గుడ్డ పని వెళ్తుంది. ఏది ఏ గుడ్డు? ఇది కోడి గుడ్డు. అదే మా మామూలు దగ్గర హోలీ ఆడుకుంటేనే ఎడిటింగ్ చేసిన. అప్పుడు మా మామ వాళ్ళు హోలీ ఆడుతున్నారు, నేను ఆటోలో కూర్చొని నేను చేస్తూనే ఉన్నా. మా వాళ్ళు ఉంటారు కదా మా తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళందరూ పిలుస్తున్నారు అనమాట, రండి రండి రండి. మమ్మల్ని మధ్యలో రోడ్డు సైడ్ గుడ్లు కొట్టిరాలి వీడియో అయిపోయినాక. మా అత్తమ్మ రమ్మన్నది ఊకే, ఎడిటింగ్ అయిపోయినాక వస్తాం, ఎడిటింగ్ అయిపోయినాక వస్తాం అని మస్తు ఆపిన. అప్పుడు హాస్పిటల్కి ఎందుకో పోయినాం, నాకు కూడా గుర్తుంది కదా హాస్పిటల్ నీకు పోయినా. ఆరోగ్యం బాగాలేదు కదా అప్పటికి కూడా బాగాలేదు. 1 year కష్టపడ్డాం హెడేక్ తో. తర్వాత అన్ని ఎంఆర్ఐ అన్ని చేసినాక అన్ని నార్మల్ వచ్చింది. ఆడ ఈయన కొద్దిగా క్యూర్ అవుతుంది అంటే ఇప్పుడు క్యూర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ పెద్ద గుడ్డ చూడండి. వాళ్ళ అమ్మ పెద్ద ఉంటుంది, ఈమెనే వాళ్ళ అమ్మ చూడండి. అమ్మ నువ్వన్నా చెప్పే. లేదా వీడియో ఏదో మాట్లాడాలి. స్టార్ట్ చెప్పి వీడియో ఆడుతున్నాడా స్టార్ట్ వీడియో ఆడుతున్నాడా? మరి సూర్యగాడు అని ఎట్లా అంటే మా ఆయన పేరు వీరేశం కాబట్టి అట్లా అన్నా, కానీ అనలేను అన్నట్టు క్రియేట్ చేసిన అంతే. మా అమ్మ అనలేదు. మరి నువ్వే అదే డైరెక్ట్ అల్లే. నేను కుట్టనా నా కొడుకు రాని తూతని సంగతి అన్న. మొన్న అంత మాట అన్నావు. ఓ నువ్వు గట్ల కాదావా నీ పేరు వీరేష్ గారు అందుకే అట్లా అన్నా. ఎవరో పేరు నేనెందుకంట. ఎవరో పేరు మాత్రం ఎట్లా అడుగుతా. దీని కూడా మంచిగా వచ్చింది. కరెక్టే కదా. దీనికి అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేసినాం ఈ వీడియోకి, ఇప్పుడు వచ్చే వీడియోకి, కానీ వ్యూస్ అంతానం రాలేదు, బాధపడడం కొంచెం. ఇది ఉగాది వీడియో, పచ్చడి మామూలుగా ఉంటుంది. సాయంత్రం తీసేసాం. కొత్త సంవత్సరం ఏమో ఇట్లుండాలి అట్లుండాలని అడిగాం. మరి న్యూ ఇయర్ చేసినందుకు తెలుగు కొత్త సంవత్సరం మరి ఎట్లుండాలని అడగవా? అమ్మ దండం నాయన నేను అట్లుండాలి ఇట్లుండాలి నాకు నచ్చినట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇంకేదో కావాలి. కొత్త సంవత్సరం కూడా పాత పిల్లని ఇంకేదో కొత్తగా అప్పుడు ఎడిట్ చేసేదాన్ని సూపర్ చేస్తుండే, తెలియక కొంచెం. ఇంకేదో కొత్త. చిన్నది అరే త్వరగా పిలుస్తుంది. అవును, నాకు ఎక్కువ అలవాటు. అరే అఖిల్, అరే శివ గణేష్, అరే సంతు, అరే ఇట్లాంటి అనమాట. అర్రే అంటే అదే కొంతమంది ఏమనుకున్నారంటే ఇది ఈ విషయంలో గొడవ కూడా జరిగింది. అరే అఖిల్ అని అన్నారు అనుకోండు, కానీ నాకు అలవాటు అర్రే అని. అప్పటి నుంచి అర్రే అని ఇక అయ్యో అంట. అంటే అర్రే అన్నాడు, కాకపోతే మనం పిలిచే అర్రే అఖిల్ అని అంటే అరే అఖిల్ అన్నట్టు అన్నది. వాళ్ళు తీసుకున్నారు. ఇది సమ్మర్ హాలిడేస్ లా అప్పటికప్పుడు ఈ పాటను పేరడీ సాంగ్ రాస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి పేరడీ సాంగ్ రాసిన. ఇప్పుడు నేను పాట పాడుతుంది. గంట సేపు టైం వేస్ట్. కంటెంట్ బుక్ కదే, కంటెంట్ బుక్. చదువు విలువ పెంచుకో. సెలవులు వచ్చినాయి ఫోనే చూడమన్నా చదువు మానేమని చెప్పిరా. మీ టీచర్ కాదు. నిన్న మొన్న దాకా స్కూల్ నుండి రిలీజ్ అయ్యి పెన్ను పట్టి అసలు సాంగ్ ఏంది? అసలు సాంగ్ ఏంది? రాని అసలు సాంగ్ వాట్సాప్ నేను మూవీలో సాంగ్. క్రేజీ 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 ఫీలింగ్. మా తమ్ముడు ఈడైతే నేను చిన్న చూడండి, అందులో గుండు కొట్టి తీసుకున్నా. తర్వాత అప్పటికి కూడా ఎడిటర్ కెమెరామెన్. అందుకే నేను ఎవరైనా అడుగుతారు ఎవరికైనా ఎడిటింగ్ ఇవ్వచ్చు కదా, ఫుల్ ఎక్కువ వీడియోస్ చేయదు కానీ. నాకు రీచ్ రాకున్నా పర్వాలేదు, నాకు అమౌంట్ రాకున్నా పర్వాలేదు, ఎడిటర్ వాడి నేర్చుకొని అంత చిన్నప్పటి నుంచి కష్టపడడం వాడే చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు మన వీడియోలో ఒక్కరు ఎడిటింగ్ చేసింది లేదు, ఒక్కరు షూటింగ్ చేసింది లేదు.
A to Z వీడే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డాడు అంటే నేను అట్లా కష్టపెట్టినందుకే కావచ్చు మా కష్టమో ఇష్టమో తెలియదు నాకైతే. కెమెరా కార్డ్ అప్పుడప్పుడు చేంజ్ అవుతారు కానీ ఎడిటింగ్ కార్డ్ అయితే ఎవరు చేంజ్ చేయాలి. మళ్ళా అలా నిఖిల్ వేసుకున్న ఆ డ్రెస్ వేసుకుంటే దాని జిప్పు ఊడిపోయింది. నీకు ఆడపిల్లలా ఈ సాంగ్ కూడా హాట్ జాబిల్లి కోసం మా పాటకి పేరడి. మా తమ్ముడు కెమెరా సెటప్ చేసుకుంటా గంట వేసి మధ్యలో వస్తుండు. ఇంకొక విషయం ఏం తెలుసా, వీడు ఎడిటర్ అంటే ఎవరైనా నమ్ముతారా, కెమెరామెన్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంతకు ముందు మనం చేసిన వీడియోస్ అన్ని వీడియో చేసింది అదే ఈడు ఈ పెద్దోడు అడు చిన్నోడు. చాలు తింటావుగా కానీ దీనికి ఏడిపించిన నా కొడుకుని ఏదో తెలుసా వానికి వాడడానికి వస్తలేదు కానీ ఎడిటింగ్ మాత్రం చేశాడు, షూటింగ్ మాత్రం చేశాడు. అప్పుడు నాకు పెద్దోడే అనిపిస్తుండే ఇక అప్పుడు. అందుకే వాడు వాడడానికి వస్తలేదు, మస్తు కష్టపెట్టిన వానికి ఏమో వస్తలేదు, ఆయన కష్టపెట్టిన అనిపిస్తుంది. చెంప మీద ఇనిగానే గీతలు ఉన్నాయి కదా, అప్పుడు నాకు కోపం వస్తే అనిపించుంటా నిజంగానే కోపం వచ్చింది. అంటే వీళ్ళిద్దరికి నిఖిల్ కి అఖిల్ కి లవర్స్ గా పెడితే ఎట్లుంటదని అట్లా కంటెంట్స్ తీసుకున్నా. కొంచెం ఇంకా కొంచెం గ్రోత్ వచ్చింది అప్పుడు మళ్ళా ఇగో అఖిల్ యాక్సిడెంట్ అయింది ఇంట్లో కూడా అంటే పేరెంట్ సాంగ్స్ రాసుకున్నా కదా, ఆ పేరెంట్ సాంగ్స్ వీళ్ళకి లవర్ కి క్రియేట్ చేసిన. జారెట్లా జారి పట్టావు అంటే బాత్రూమ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయింది ఏమో అని చూడడానికి వచ్చిన ఏమైనా డ్యామేజ్ అయింది. కానీ ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి చేరుకుంటామని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే వాటితోనే ఎడిటింగ్ చేయించిన షూటింగ్ చేయించిన కాబట్టి. అసలు 300K 400K చూస్తామని కూడా అనుకోలేదు. ఇప్పుడు 400 ఇప్పుడు 500కి దగ్గర ఉంది మళ్ళా. కానీ అంత ఖర్చు పెట్టుకున్నాం కూడా మేము లైవ్ లో చెప్పొద్దేమో కానీ అంత ఖర్చు పెట్టి శ్రమించినాం. చిన్న ఎంత చిన్నగా ఉంది గిట్ల పైకి వస్తా చూడు గదే అదే కంటెంట్ ఇది 3 million వ్యూస్ ఇదే. ఆ వీడియో చేయడం మా ఇద్దరికి ఇష్టం లేదు. హాఫ్ మానిటైజేషన్ అసలు కంటెంట్ పోయినాక మస్తు అంటే మస్తు హ్యాపీ ఫీల్. ఎందుకు నచ్చింది తెలుసా నాకు, అది రాకపోని నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నిజంగా వాళ్ళు నేను జడేసుకుంటుండే, ఒకరేమో ఈమెనేమో స్టిక్కర్ తెచ్చిస్తుండే, ఈమెనేమో వీడేమో అన్నం నోట్లో పెడుతుండే, ఒకరేమో బాక్స్ పడుతుండే పోయి ఇది చేయాలి నా పిల్లలది రియాలిటీగా చూసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో చేసిన. వీళ్ళిద్దరికి ఇష్టం లేదు కానీ అదే తోపు పోయింది, మా చాలా ఫస్ట్ పాపులర్ ఆ వీడియో అది. మేము వద్దంటే ఇప్పుడు వేరేది ఉంది. మా మమ్మీ కూడా ఆలోచించినాక మళ్ళీ పెట్టినాం. కొంచెం వేడి చేసుకొని తాగండి. నేను వస్తా ఇప్పుడు ఇంట్లో కూడా నా వాయిస్ మస్తు ఘోరం ఉంటది. అదే పీక గొంతు. ఎడిటింగ్ అట్లా చేసిండాడు. మా మమ్మీ రియల్ గా ఇచ్చింది అట్లా నిజంగా నాకు నేను జీవించిన వీడియోలో కాబట్టి. ఈ రోజు అన్న కొంచెం కదా అమ్మ అంట. కానీ ఇది మాత్రం నా రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. ఇట్లయితే కాదురా మనం అమ్మ కోసం జీవితంగానే చదువుకుంటూ అండేను అంటే నాకు అప్పుడు నాకు అలవాటు ఇట్లా అలవాటు. అదొకటి. ఇంకొక విషయం ఏం తెలుసా, అది రియల్ స్టోరీ. వాళ్ళు అన్నారు నిజంగానే వీళ్ళు ఇట్లా చెప్పారు వీడియోలో చదువుకుంటూ డబ్బు సంపాదించాలని, కానీ చదువుకుంటూనే సంపాదించారు నిజంగానే. నిజంగా ఆలోచించలేము. అవునా వాడంత చిన్న ఎంత చిన్న ఉంటాడు అని. ఈ బొమ్మ ఉంది కదా పక్కన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూతురు రియాన్ష్ అని ఉంటది, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి తయారు చేసి, ఆమె ఆర్ట్స్ తయారు చేయడం ఇష్టం ఆమెకి. అట్లా ఇప్పుడు ఈ వీడియోలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోతే నేను అవి తయారు చేసుకుంటూనే ఉంటుంటే దానికోసం ఒక సపరేట్ నాకు ఛానల్ పెడదామని పేర్లు లెంకిన. అప్పుడు గుర్తుందా, దుర్గా అర్చన అని పేర్లు లెంకిరు. కానీ నిజంగా నా పిల్లలు సాధించారు. గొంతు సప్పుడు చూడండి. అప్పుడు ఓన్లీ కంటెంటే వీడియో కోసం చెప్తున్నాం అనుకున్నాం కానీ ఇప్పుడు అది నిజంగానే అయింది. కానీ నిజమవుతుందా అని డౌట్లు ఉన్నా. కానీ నంబర్ చెప్తే దీనికి పోలీసు మేడమ్స్ వాళ్ళు కూడా కామెంట్ చేసారు, నిజంగా ఇది రియల్ లైఫ్ మనది ఇట్లనే ఉంటుంది, మా పిల్లలు కూడా ఇట్లనే బాధపడతారు అని తెలుసా. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు చేసారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్ అని వచ్చింది, వాళ్ళు కూడా కామెంట్ చేసి దీనికైతే మస్తు సంతోషం అనిపించింది ఆ కామెంట్స్ చూస్తే. అబ్బా చాలా మంచి కామెంట్స్. ఏదో కామెడీ న్యూస్ ఛానల్ వాళ్ళు మన కామెడీ న్యూస్ కి కూడా కామెంట్ చేసారు.
మరి మొన్న నువ్వు మీ బాబాయ్ పెళ్ళికి ఉన్నావా? ఇక తర్వాత సమ్మర్ హాలిడేస్ లో ఇది తీసుకుని ఇక స్టార్ట్ అయింది మధ్యలో మస్తు కష్టపడ్డాం అప్పుడు ఇక మీకు తెలియదు అవన్నీ అని ఏం వేసినాం అంటే కెమెరా అది వస్తలేదని చెప్పేసి చెప్పినా కదా గోప్రో తీసుకున్నాం అలా ఏ క్వాలిటీ వచ్చిందని చెప్పేసి కెమెరా సిస్టమ్ చిన్న ఉందని చెప్పేసి మస్తు కష్టపడడం కెమెరా పెద్ద తీసుకుని మళ్ళీ గోపురాకు సరిపోయే సిస్టమ్ మళ్ళీ కెమెరాకి సరిపోలేదు. అబ్బో అన్ని ఈఎంఐలనే అన్ని మేము మా తమ్ముడు వాని కిందనే డ్యూటీ చేయించిండు, వాని కిందనే డ్యూటీ చేసుకుంటా అన్ని ఈఎంఐలు కట్టుకుంటేనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాం యూట్యూబ్ కోసం. కానీ మమ్మల్ని ఇప్పుడు మంచి గౌరవంలో నిలిపింది అది చాలు యూట్యూబ్ కానీ మా తమ్ముడు చూపించిన డ్యూటీ వల్ల నేను ఎప్పుడు చెప్పగలుగుతా, వాడు చూపించిన డ్యూటీ వల్లనే. మరి మీ అత్తకు పెళ్ళికి ఉన్నావా? కాకపోతే ఈ చిన్నపిల్లలు వచ్చినందుకు కూడా కొంతమంది అన్నారు వాళ్ళకి ఎట్లాగో పైసలు వస్తున్నాయి మీరు ఎందుకు అని వాళ్ళు పట్టించుకోలేరు. కానీ వాళ్ళు మాట్లాడిరంట పైసలు వస్తున్నాయి మీకు ఇస్తారా ఏమన్నా వాళ్ళు అన్నట్టు. ఒక్క రూపాయి రాలేదు వాళ్ళు ఉన్నంతకాలం, అసలు మానిటైజేషనే కాలేదు. నిజంగా చెప్తున్నా మానిటైజేషన్ ఇప్పుడు 1 year అవుతుంది. అప్పటి నుంచి అమౌంట్ మేము ప్రతి నెల సంపాదించింది కూడా 9 చెప్పొద్దు కదా, 100 రూపాయలు పెట్టి ఒక 90 గిఫ్ట్లు కొంటే ఎంత వస్తుంది గంత శాలరీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా 2 months నుంచి కొంచెం ఇంక్రీజ్ అయింది మా శాలరీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ కంటెంట్ వచ్చేసి మా పెద్దక్క కొడుకుది చిన్నప్పటిది. వాడు ఊకండి పిన్ని టమాటా, మేము చిన్నగా ఉంటుండే వాడు చిన్నగా ఉంటుండే. అప్పుడు పిన్ని టమాటాలు తినక పిన్ని, టమాటా తింటే కడుపులో టమాటా చెట్లు అవుతాయి మొలకలు అవుతాయి అని అంటే మేము నిజంగానే కనుక తినకుంటే నిజంగా. ఎందుకనంటే మా అక్క అట్లా ఎందుకు చెప్పినవి అని అంటే వాడు ఊకే టమాటాలు తింటాడమ్మా అందుకని అట్లా చెప్పిన వాడు అట్లా తినడాలి. నిజంగా వాడు టమాటా ఇప్పటికీ తినడు, దాని గింజలు తినడు. ఎందుకు టమాటా తిని కానీ దాని ఇత్తులు తినక అర్థం, దాని ఇత్తులే తినక. టమాటా నీకెవరు చెప్పిర్రు? టమాడినప్పుడు అమ్మ ఎత్తింది. అవునా? నేను గింతున్నప్పటి నుంచి తింటున్నా. నా కడుపులో టమాటా మొక్కలు ఎన్నైనాయో. ఈ వీడియోలో నా మా మమ్మీ నన్ను కొట్టింది. ఎందుకంటే ఆమె వీడియోస్ చేయడం ఇష్టం ఉండదు ఇప్పటికి కూడా, అస్సలు ఇష్టం ఉండదు. వేరే వీడియోస్ మంచిగా వ్యూవర్ ఆమె వీడియోస్ చేయడం ఇష్టం ఉండదు. ఫుల్ వీడియోస్ చేయడం ఇష్టం ఉండదు. మళ్ళీ క్రెడిట్ ఏం తెలుసా ఏడవైనా కూడా అర్చనకేది అర్చనక్కుందా అర్చనక్కని వీళ్ళు అర్చనక్కని రాయల్లోకి రమ్మనండి అంటారు కదా, ఆమెకు వీడియోస్ ఇష్టం ఉండదు యాక్టింగ్ చేయడం నిజంగా. కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు అయితే ఈ రివ్యూ ఎప్పుడు ఇచ్చినామనంటే 6K సబ్స్క్రైబర్స్ 3 million పోయింది కదా మదర్స్ డే వీడియో. 6K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 15K మా హృదయపూర్వక నమస్కారాలు. నేను చేసిన మదర్స్ డే వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. అలాగే అన్ని వీడియోస్ అయితే 6K సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు ఒకటి. ఇంకొకటి ఏంటంటే అప్పుడు అనుకున్నాం మేము ఇట్లా తీద్దామని, కుదరనే లేదు. ఇక కంటెంట్స్లో బిజీ అయినా ఇప్పుడు తీస్తున్నాం. ఇంట్లో చెప్పిన మేము పడ్డ కష్టాలు ఏంది బాధలు ఏందని ఇంట్లో చెప్పింది ఇప్పుడు తీస్తున్నాం. సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మన ఈ విలేజ్ పతాల్ అలా చెప్పిన అప్పుడు మన ఛానల్ పేరు ఇప్పటి వరకు మర్చిపోయినా నేను. అప్పుడు ఛానల్ పేరు ఏం తెలుసా? విలేజ్ పతంగ్. ప్యాడ్స్ మీద కూడా అని ఉంటుంది, మేము డొనేట్ చేసిన ప్యాడ్స్ మీద కూడా అదే ఉంటది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాడ్స్ డొనేట్ చేసినాం. అదే ఈ షార్ట్స్ వీడియో చూపిస్తూ మీతో వీడియో చేస్తున్నాం మా యూట్యూబ్ జర్నీ పంచుకుంటున్నాం కదా, గట్లనే ఈ వీడియో కనుక మంచి సపోర్ట్ వస్తే ఫుల్ వీడియోస్ కూడా తీస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూసేయండి. సబ్స్క్రైబర్స్ ఉదయాలను దోచు అంటే నెక్స్ట్ వీడియోలో మేము మళ్ళీ ఫుల్ వీడియో చూస్తాం. ఇగో ఈ వీడియో కూడా మస్తు మంది చెప్పుకొని బయట నవ్వుతారు, మస్తు మంది మా ఇంటి పక్కన వాళ్ళు కూడా నవ్వుతారు, మళ్ళీ పెట్టుకొని చూస్తారంట. అందులో కూడా ఒక మిస్టేక్ ఉంటుంది చూడండి, ఎడిటింగ్ అప్పటికి అర్థం కాక. ఇది ఫస్ట్ వచ్చి లాస్ట్ వచ్చి అది సెకండ్ వచ్చేది ఉండే. అప్పుడు మా ఆటో రెడ్ కలర్ ఇప్పుడు పర్పుల్ ఈ వీడియో అయితే మా అల్లుడు ఉంటాడు, ఆయనకి ఎంత ఇష్టమో ఇప్పటికీ కూడా దేవకన్య అని పిలుస్తాడు. ఎందుకంటే అంత బాగుంటది ఆ వీడియో. ఎట్లా తెలుసా, నేను ఒక రోజు మామూలుగా స్లాన్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి ఆ వీడియో చూసుకుంటా డైలాగ్ చెప్పుకుంటా మస్తు నవ్వింది. అవును పాఠశాల సూపర్ ఉంటది ఈ వీడియో మాత్రం. ఫుల్ వీడియో మీకు దొరికితే మాత్రం ఇక్కడ క్లిక్ చేసి చూడండి, లింక్ ఉంటది. ఇల్లు ఫోన్ లో అయితే దాని కింద వస్తుంది, కెమెరా సిస్టమ్ లో పక్కకు వస్తుంది, ఇక్కడ చూపించడానికి రాదు. ఫోన్ లో అయితే మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అది దొరుకుతుంది, ఇంట్లో లేదు. కానీ మస్తు ఫన్నీగా ఉంటది. ఇక దేవకన్య నరుడు ఎంత చిన్నగా ఉండి చూడండి. ఎడిటింగ్ కెమెరామెన్ నిజంగా మస్తు బాగా అనిపిస్తుంది. అది 2 times షూట్ చేసినాం. ఇది 1 time షూట్ చేసినాం, అది మంచిర్యాల. సెకండ్ టైం మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెట్టినాం. ఇంకొక సందేహము మిత్రమా, అమ్మ తల్లి నువ్వెక్కడ దొరికి
కొట్టినావు చెప్పించావు చావు అనినా అటులనా ఇచ్చట శిక్షలు ఎవరు విధించారు? అంటే షార్ట్ వీడియో మాత్రమే ఫుల్ అన్ని క్లిప్స్ తీసుకొని అసలు ఫుల్ వీడియోని క్లిప్స్ తీసుకొని చేయడం న్యూస్ వీడియోకి ఒకటి ఈ వీడియోకి ఒకటే వాడిగా వేరే వీడియోస్ చేయలేడు. ఫుల్ వీడియో ఆన్ ద టైటిల్. అయితే ఇది కూడా రియల్ స్టోరీ. కొన్ని ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నిజంగా ఈ బతుకు వేస్ట్ అనిపించింది, కానీ హెచ్ఎల్ అట్లా కాదు అని చెప్పేసి నేను ఒక్కదాన్ని డ్యూటీ చేసిన అని చెప్పిన కదా స్టార్టింగ్లో. మా ఆయనకు కాలు బాగాలేనప్పుడు అప్పుడు నేను ఒక్కదాన్ని డ్యూటీ చేసినప్పుడు అయితే శాలరీ వస్తే మొత్తం శాలరీ ఆయనకే ఇస్తుంటే నేను. మా నాన్న అంటుండే అమ్మ మొత్తం శాలరీ ఆయనకే ఇస్తే, అప్పుడు కొంచెం డ్రింకింగ్ చేస్తుండే, ఇప్పుడు మానేసిండు మా ఆయన, కానీ అప్పుడు డ్రింకింగ్ చేస్తుండే. అయితే మొత్తం శాలరీ ఆయనకి తాగితే ఏం చేస్తావు అని అంటుండే. నేను ఒకటే మాట అంటుండే, నిజంగా చెప్తున్నా ఎవరన్నా ఏమనుకోండి ఏమంటే కాదు నాన్న ఆయన ఇప్పటికే బాధలు ఉన్నాడు, ఒకవేళ నేను శాలరీ ఇవ్వకపోతే ఆయనకి ఏమైనా చేసుకోవాలన్న ఆలోచన వస్తే ఏం చేస్తాం అని చెప్పేసి ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఆయనకే అప్పచెప్తుండే శాలరీ. నాకు అప్పుడు 6,000 వస్తుండే. 1 month డ్యూటీ రెగ్యులర్గా చేస్తే 1 yearలో ఒకటే డుమ్మ కొట్టిన. ఆ 1 month డ్యూటీ రెగ్యులర్గా చేస్తే 300 బోనస్ వస్తుండే 1 monthకి. ఆ 300 బోనస్ కోసం డైలీ పోతుంటే మళ్ళీ 7 to 7 మా కంపెనీలు అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండే. నీకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావా, ఏ బాధలు రావా, నువ్వు ఇంత యాక్టివ్ ఎట్టుంటున్నావు అంటుండే. మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా అడుగుతుండే, నువ్వు అసలు ఎందుకు పెట్టాలి అందరికీ చెప్ప అంటుండే మా సార్ వాళ్ళు. ఆయన ఆ స్టోరీ తీసుకున్నా. ఇది ఫుల్ వీడియో ఉంటుంది, ఇది కూడా కావండి ఫుల్ వీడియో టైటిల్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిల్లల్ని షాప్ పాస్ అయిందా? ఫస్ట్ క్లాస్ ఇది కూడా చిన్నారితో ఒక జోక్ మూమెంట్. అయితే అది కంటెంట్ మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి తెచ్చింది. వేరే దగ్గరికి తెచ్చింది కాదు, అది మాట్లాడుకుంటే వచ్చింది. దా ఫన్నీ క్రియేట్ అయింది, దాన్ని చేసేసినాం. అయితే ఈ పల్లి మాత్రము వీడే మర్చిపోయినా నేను. వీడు ఏమంటుంది తెలుసా, సామాన్లు మనం అసభ్యం లాంగ్వేజ్లో మాట్లాడితే ఏమనుకోవద్దు, బాసన్లు అంటుంటే. బాసన్లు అంటే ఏంటంటే బాసన్లు కాదమ్మా బాసములు అంటుండే. ఒక్కటి ఉంటే బాసన్లు 2 3 ఒకటి కన్నా ఎక్కువ ఒక్కటి ఉంటే బాసం అంట, ఒకటి ఉంటే బాసం, ఎక్కువ ఉంటే బాసంలు అంట. మళ్ళీ ఒకటి బియ్యం ఒక్కదాన్ని చూపించి అమ్మ బియ్యం అంటుండే. అంటే ఆ చాట్లో చూస్తే అమ్మ బియ్యములు అని వస్తుంది. అదేంటి అవి బియ్యములు కావు కదా, బియ్యం అంటే అమ్మ ఇది ఒక్కటి ఉంది బియ్యం కదా, మరి అవి ఎక్కువ ఉన్నాయి బియ్యములు కదా అంటుండే. వాడు ఎంత చిన్నగా ఉండదు తెలుసు అప్పుడు 2-3 years. మళ్ళా ఏదైనా పోయేటప్పుడు కొండ కనిపిస్తే అమ్మ దట్ ఈస్ కొండ కదా అంటే చిన్నప్పటి నుంచే మనకి ఎడిటర్ అలాంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. నేను చిన్నప్పుడు నుంచి మా మమ్మీతో తప్ప ఎవరితో ఎవరితో అడుగు నాతోనే ఉంటుండే. నేను మా తాతతో ఉంటుండే. మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి ఆడుతుండే. మళ్ళీ కొద్దిసేపు ఆడినట్టు చేసి మళ్ళీ జంపు. మనకి గ్రూప్స్ మెయింటైన్ చేయడం ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా అంతే. ఒకవేళ అట్లా అలవాటు ఉంటే ఇప్పుడు ఎడిటింగ్ చేయకుండా కావచ్చు వాడు. ఇది చిన్నారి కంటెంట్, పుచ్చుకు గేమ్ అని ఉంటుండే, దాన్ని కంటెంట్ గా క్రియేట్ చేసిన. ఫస్ట్ మ్యూజిక్ నేర్పిస్తా మరి సరేనా? సరే. ఇది కూడా కంటెంట్ ఓన్ గా క్రియేట్ చేసిన. పాట ఉంది కదా? లేదు, పాడలేదు. దినక్కుతా అదే అసలు వాడికి దినక్కుతా అనేది కదా, దినక్కదా అనిపించిన. అది నిజంగా రియల్ స్టోరీ ఇదైతే. ఇప్పుడు అది వారింది కానీ అప్పుడు దేవుని ముంగడుకోగానే మా డాడీ కాలు మంచిగా అయినా మా డాడీ కాలు మంచిగా కావాలని మొక్కుతుంది. నేనైతే మళ్ళా అవి బియ్యం గింజ కింద ఉండి ఇట్లా తెల్లయి బయటకు వస్తే ఇట్లా ఊపితేదా మన కోరికలు పెడితే అని ఉంటుండే కదా, అది తీసుకొని కూడా మా డాడీ కాలు మంచిగా కావాలని మొక్కుతుంది. బురుబురు ఉంటుంది కదా. కానీ ఆ మాట చెప్పినాక నాకు ఏడుపు వచ్చింది, అందుకే ఆ వీడియో తీసిన. గుడికి వచ్చిన మరో శివ గణేష్ గడ్డ. మా పిన్ని వాళ్ళు వచ్చినప్పటికి ఈ జూన్ నెల మాయంగా తరలాగా వర్షం ఇప్పుడు మా ఎమోషనల్ ఉంటుంది, మస్తు ఎమోషనల్ ఉంటుంది. ఉంటుంది యొక్క చిన్న ఉన్నప్పటి నుంచి అదే అలవాటు, అదే అలవాటు అయిపోయింది. నాకు అదే గుర్తుకొస్తుంది. నిఖిల ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. ఇక రియల్ అని షాక్ అయింది వాడు. నిజంగా వీళ్ళ క్లాస్మేట్ ఎవరో బాలేశ్వర్ అని ఉంటాడు, ఆయన కంటెంట్ అంటే అవును కదా అని చెప్పేసి ఇట్లా చేసిన. ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ అయినప్పుడు, నాన్న వాళ్ళ అమ్మ నాన్నమ్మ అయినప్పుడు నాన్న వాళ్ళ నాన్న కావాలి.
అమ్మ వాళ్ళ నాన్న అమ్మ నాన్న కావాలి తాత ఎట్లయితాడు? అది ఆ క్వశ్చన్. చెప్పలేడు తాతమ్మ తాత నాయన అని చెప్పిండు. నువ్వు అట్లా చేంజ్ చేసి మా మమ్మీ, నేను చెప్పిన మా మమ్మీ మా మమ్మీ ఏ కంటెంట్ చెప్పినా దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తుంది. మాకగడ్డ పొట్టి కొనాలా. ఇగో ఎడిటర్ ఇప్పుడు మా తమ్ముడు ముంగట నేను ఇంతుంటా. ఇది ఒక జోక్. అంటే చిన్నాడు వాళ్ళు అప్పుడు అట్లనే అంటుండే గబ్బు మందు. అంటే ఆమెకు నచ్చని స్మెల్, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, వాటిని గబ్బు మంది అని పేరు పెడుతుండే. నేను కూడా ఆమె దాంట్లో ట్యూన్లోకి పోయి చిన్న గబ్బు మంది వేసుకున్నావా అని అడుగుతున్నా. అది అలవాటు అయిపోయింది. దాని వీడియో అయితే ఇదేంటంటే మా ఆయనకి ఏదైనా అవునా ఒక వీడియో ఉంటది, ఆ వీడియో చేయకముందుకు నాకు ఈ వీడియో ఇష్టం. అయితే ఈ ఐ లవ్ యూ బావ అనేది నాకు బావ అంటే అందరు కూడా అంటే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా కొంతమంది అంటే మా ఫ్రెండ్స్ మీ అమ్మ చూడరా, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ అమ్మ చూడరా కొట్లాడుతుంటే కోపంగా ఉన్నప్పుడు కూడా బావా అని అంటది. నిజంగా నేను మొన్న కూడా ఆలోచించిన కోపంగా ఉన్నాడు ఏదో అడుగుతున్నా గిట్ల ఎందుకు చేసినావు బావా అని అంటున్నా. కోపంగా ఏమంటలేను, అలవాటు అయిపోయింది అది ఇక చిన్నప్పటి నుంచి పిలిచి. కానీ చెప్పడం మర్చిపోయినా, ఈ బావ అన్న పదాన్ని కూడా నా శత్రువులు ఎట్లా అంటే బావాని ఎక్కించుకుంటా అంటే డాడీని పిలిస్తే వాళ్ళు వాళ్ళని బావా అని పిలుచుకుంటే ఓవర్ యాక్షన్ చేసి కూడా పిలుచుకుంటే ఎక్కిరిచ్చిరు. ఆ బాధలు కూడా పడ్డా నేను. కానీ మేము బాధపడ్డాయి ప్లస్ మా ఫన్నీ మూమెంట్స్ రెండు మీకు చెప్తున్నాం, అందుకోసం ఈ వీడియో తీసి. ఇదైతే హైలైట్ 1 year ఛానల్ బర్త్డే డ్యూటీకి వచ్చిన మానిటైజేషన్ కాలేదు, పైసలు 12 గంటల దాకా మేల్కున్నాం. రేపు బర్త్డే అనగా. ఎందుకు మేల్కురు? ఎగ్జామ్ ప్యాడ్స్ డొనేట్ చేసామని చెప్పినా కదా, అవి సిటీకి వెళ్ళి తీసుకురావడానికి మమ్మీ వాళ్ళు అది కూడా డ్యూటీకి పోయి కెన్సిల్ మళ్ళీ తెచ్చిరు. 6 o'clock డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆటోలో పోయి ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చిన. అప్పటి వరకు ఖాళీ ఉండకుండా అచ్చన మొత్తం వెనకాల డెకరేట్ చేశారు. కానీ మస్తు కష్టపడ్డాం. అదంతా బ్యాక్గ్రౌండ్ అప్పుడు వీడియో తీసేస్తుండే, అప్పుడే ఫేమస్ వచ్చింది. నిజంగా అప్పుడు నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియదు. ఈ రోజుకి 1 year బర్త్డే అన్నమాట. ఇది కూడా ఫుల్ వీడియో ఉంటది, ఎగ్జామ్ ప్యాడ్స్ డొనేట్ చేసి తీసుకున్నా, దాన్ని కూడా చూసేసేయండి. ఆ వీడియో ఎట్లా తీయాలో కూడా మాక్సిమం తెలియదు. అప్పటికి 1400K అయ్యారు. 1400K. మా స్కూల్లో ఫస్ట్ సన్మానం అందుకుంది ఆ వీడియోకి. సెకండ్ మళ్ళా మొన్న 14K. అయితే ఆల్ ఈజ్ వెల్, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నాకు లైవ్ పెట్టాలంటే ఉత్తమ పెట్టబుద్ధి కాదు, లైవ్ లో ఏదైనా మ్యాటర్ ఉండాలి. అందుకని ఏం చేసినాం, ఆ లైవ్ లో ఒక మ్యాటర్ తీసుకొని మనకు అయితే మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి మదర్స్ డేకి, దానికి అవన్నీ కామెంట్స్ రీడ్ చేసుకుంటూ చేద్దామని. ఇప్పుడు లైవ్ లో కూర్చుంటే కూడా అంతే మంది అభిమానిస్తారు, వాళ్ళకి కూడా మన అంతకన్నా ఎక్కువ మంది. ఇంకా మళ్ళీ అప్పుడు ఏమంటారు అంటే లైవ్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అట్లా వీడియోలు తీసి పెట్టి లైవ్ పెడుతుండే. జేబులో ఉంటే వైట్ డ్రెస్ ఆమెకు అసలు చేయడం ఇష్టం లేదు. ఇక ఇండిపెండెన్స్ డేకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకైతే ఎందుకో. ఉల్టా పట్టింది చూసిరా, ఉల్టా పట్టింది కాయిన్. అలా మీరు గమనించి ఉండొచ్చు. కాయిన్ నోటు పరుసు ఖాళీ అయ్యిందంటే మా మమ్మీ నేను యాక్టింగ్ మంచిగా చేసిన ఆనందపడ్డది అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ యాక్టింగ్ మంచిగా అలా చేసిండు. ఇలా వాచ్ గిఫ్ట్ తెచ్చిరని నాకు ఇంత కూడా ఐడియా లేదు. వాళ్ళు ఎప్పుడు తెచ్చిరో కానీ తర్వాత నీకు ఇష్టమైంది అనగానే ఆ గుర్తుకు వచ్చేసింది వాచ్ అనగానే. వాచ్ మా అమ్మ ఒక డైలాగ్ ఉంటుంది అన్న, ఓపెన్ చెయ్యు ఇప్పుడు ఏం చేస్తున్నా ఓపెన్ చెయ్యు ఇప్పుడు వస్తుంది కదా చూడండి గోపురంలో వీడియో. మా మమ్మీ తీస్తుంది అప్పుడు, ఎందుకంటే నేను ఉండాలని చెప్పేసి అట్లా మనకి నవ్వొస్తుంది. మనకి తెలిసి ఏందో నాకేం తెలియదు గిట్ల ఎందుకు కడుతుంది అమ్మ అనుకున్నా నేను. అయితే ఆటో సామాన్ ఉంటుంది ఒకటి, దాంట్లో పెట్టించినాం మేము. అట్లా అప్పుడు అర్థమైంది ఇది నాది కాదని, అందుకే అది నాకు కాదని అన్నా. ఇప్పుడు అంటది మా మమ్మీ చూడదు. ఓపెన్ చెయ్యు ఓపెన్ చెయ్యు వాచ్ మైలెట్ ఉంది చూడండి. అప్పుడు ఇప్పుడు వీడియోస్ కోసం మంచిగా చేసుకున్నాం. మంచిగా మేము మంచిగా పెయింట్ చేసుకున్నాం, మంచిగా అయిపోయింది. మళ్ళీ మా రిటర్న్ వచ్చినాం. మా సామ్రాజ్యాన్ని వేరే ఆక్రమించుకుర్రు. ఇక వీళ్ళు మా బావ పిల్లలు, వాళ్ళకి ఈమెనే రాఖీ కడుతుంది. అయితే ప్రతి సంవత్సరము మా బావ పిల్లలు 2 కొడుకులు ఉంటారు. 2 బావలకి 2 కొడుకులు ఉంటారు.
వాళ్ళకి ఈమెనే కడుతుంది, ఎప్పటి నుంచో కడుతుంది, అందుకనే ఆ వీడియో. మళ్ళా ఇది ముందు పోయిన సంవత్సరంది కదా, అంతకుముందు సంవత్సరంది. పోయిన సంవత్సరం చెప్పిన ఫోటోల మీద ఫోటోలు వేసి వేయించినామని ఆ వీడియో డిలీట్ అయింది. ఎందుకంటే అప్పుడే గణపతి పండుగ వచ్చినుండే ఆ వీడియోలో పడి అది ఎట్లా డిలీట్ అయింది. అయిపోలేదు, నేనే డిలీట్ చేసిన. ఎందుకంటే అది పెద్ద ఉంటుండే వీడియో, స్టోరేజ్ కి మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే మా సిస్టమ్ ఏమో 40 minutes, ఒక 20 minutes కి అటు ఇటు చేస్తుండే, కాబట్టి అది 40 minutes దాకా పోతుండే వీడియో. కానీ ఈసారి వాళ్ళందరితో తీసి పెడతాం తప్పకుండా. అందుకే ఆ వీడియో పెట్టలేము. అప్పుడైతే కెమెరా పట్టుకొని కష్టపడి తిరిగి కెమెరా ఊర్లన్నీ తిరిగి తీసినాం కానీ పెట్టలేము. అప్పుడు మా దగ్గర గోపురం ఉంటుండే కదా. మా అన్న వీళ్ళు అక్క పిల్లలు, వాళ్ళ బావ పిల్లలు, వీళ్ళు తోడగొట్టిన అక్క పిల్లలు. అక్కకు 2 కొడుకులు, వాళ్ళకి వీళ్ళు అక్క చెల్లెలు అందరు కడతారు. ఆ వీడియో చిన్నారి దగ్గర నుంచి చూస్తా చూడండి, మొహం ముయ్యిదికెళ్ళి తిప్పుతుంది. మా అన్న మస్తు భయపడతాడు, మస్తు నవ్వినాం పక్కకెళ్ళి. అయితే మా అన్న తోటి నవ్వేది ఎక్కువ అంటే రాఖీ పండుగ రోజు చిన్నారు వల్ల ఆమె కాడ తినిక రాదు. నా చేతులు ఎంత పక్కగా ఉన్నాయి. అన్ని నీకు అన్నీ చూడు. ఈమెనే చిన్నారి. ఇప్పుడు చూడండి భయపడతాడు అలా, అగో వెనకకు పోతుండు, తలకాయ ఇట్లా ఇట్లా అంటాడు. If you want to talk, stop the video and talk. అగ్గో ఎట్లా తయారు చేసింది చూడండి మా మమ్మీ. నాకు ఎంత కోపం వచ్చిందంటే, కానీ మా మమ్మీ మాట ఇది తయారైన మస్తు ఘోరం. మళ్ళీ తెలుసా ఆమె అట్లా తయారైతే, ఆమె అట్లా అవుతుంది అనుకోలే తయారు చేసే. కోలాటం అంటే అట్లా వేయాలనుకున్నా. ఆ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. మాకు పీటీ టీచర్ శివకుమారి అని అంటుండే, ఆ టీచర్ కోలాటం నేర్చుకోమని చెప్తుండే. ఆ కోలాటంలో వేసిన వీడియో ఇది మస్తు హైలైట్ వచ్చింది అప్పుడు. అందుకని మళ్ళీ ఒకసారి చేద్దామని 10th అయిపోయినాక ఇదే వీడియో. మళ్ళా నేనేమన్నా అంటే ఇది ఒకటి తీసేసి ఇది వేసుకుంటా అంటే వద్దు 2 వేసుకో. మమ్మీ అమ్మలందరూ ఎట్లనే ఉంటారు. ఆమె అంత గలీజ్ అనిపిస్తుంది తెలియదు నాకు. దీన్ని కూడా నెగిటివ్ గా మాట్లాడారు కొంతమంది. అబ్బా ఈ వీడియో అయితే హైలైట్ ఏం తెలుసా, ఈ వీడియో చేయాలి కాబట్టి ఆడిపోయినాం. ఏడికి ఫసల్వాదికి మేము పోతాం కదా స్నానాలకి, ఆడిపోయినాం. ఆడిపోయినాక ఆడ కొంతమంది డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మా ఆయన మేము 4 పోయినాం. ఎంత భయమైందో. అమ్మ వాళ్ళు ఏమైనా చేయాలి అనవసరంగా వచ్చామని టెన్షన్ పడి దబా 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 ఎట్లనన్నా రాని అని వీడియో కొట్టుకొని వచ్చినామాట. వదలలేం కానీ వీడియో, ఎందుకంటే మాకు వీడియో అంటే అప్పుడు అంత వాల్యూ. కానీ భయమైంది ఆ రోజు. మాకు వీడియోస్ అంటే అట్లా కూడా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నాకు యాక్టింగ్ రాదు, కానీ నీకు వచ్చాను మాకు తెలుసు. ఇది కూడా నేను రాసుకున్న పేరు సాంగ్. ఏ సాంగ్? అమ్మ పాడే జలపాట సాంగ్ పేరు రాసాం. అమ్మ ఇట్లా కన్వర్ట్ చేసింది అంటే గురువు నేర్పే చదువులంట అజ్ఞాన టీచర్స్ డేకి ఆ రోజు మా తమ్ముడు పాట వద్దన్నాడు. వద్దంటే నేను పాట పాడి పోయినా. ఆ వీడియో వద్దన్నారు. నువ్వు వద్దన్నావు అనుకుంటా. నువ్వు వద్దన్న వీడియో మేమిద్దరం కలిసి వాడినాం ఆ రోజు. మా అక్క అంటే స్పెషల్ వీడియో అది, అప్పుడు బర్త్డే రోజు వీడియో అది. మా అన్న బర్త్డే 27 కి, నా 28 కి. ఇప్పటిదాకా అక్క చెల్లెలు లేరు అని పాట వచ్చింది. అందులో చిన్నగా ఉన్నా. వాన్ బర్త్డే 30 కి. ఆయన బావ కొడుకు, ఈయన అక్క కొడుకు. వానికి నాకు ఒకటే రోజు గ్యాప్. ఇలా స్మైల్ మస్తు ఉంటుంది నా బిడ్డది. ఇప్పుడు నా వాళ్ళ డాడీ మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు అన్న చూసి. అంటే ఇప్పటిదాకా ఇట్లానే కదా. అప్పుడు ఎవరు లేనప్పుడు మా తమ్ముడు నేను కలిసి వీడియో తీసి సాయంత్రం మా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఎడిటింగ్ కూడా చేసి పెట్టినాం. మస్తు కష్టపడుతుంది, ఎందుకంటే వాళ్ళు సండే కూడా డ్యూటీకి పోతుండే. మేము ఏం చేసామంటే మేము ఇంటికాడ ఉండి ఆ వీడియో సడన్ గా మా మమ్మీ ఆ వీడియో ఆలోచించి తీసి ఎడిటింగ్ కూడా చేసి సర్ప్రైజ్ గా చూసినాం. వాళ్ళు ఎక్స్ప్రెషన్ తీసుకోలేవు అప్పుడు, ఎందుకంటే మాకు ఇంత తెలుగు లేదు అప్పుడు. బతుకమ్మ పైన పక్క నుంచి మా ఆయన ఎక్కిరిస్తుండే, ఆయన చూసుకుంటా చేస్తున్నా చూడండి, పాటలు పెట్టుకుంటా ఎట్లా దొక్కుతున్నావు అని. ఇది కూడా మస్తు హైలైట్ అవుతుంది అనుకున్నా కానీ పోలేదు. వచ్చిన కొత్తలో మన కెమెరా తీసుకున్నాం. ఇప్పటి ఈడికి వెళ్ళి మన మంచి వీడియోస్ స్టార్ట్ అవుతాయి. సోనీ కెమెరా తీసుకున్నాం. ఈయన్ని అంతగానం రీచ్ అవ్వలేదు, ఎందుకంటే దొంగలాగా చేయలేదు. మనకి దొంగలాగా చేయడం రాలేదు. ఇక మా మర్దల్ ఆయన మా అన్న అక్క కొడుకు తమ్ముని బిడ్డే. వీళ్ళందరూ సైన్యం సిద్ధమవుతుంది. నెక్స్ట్ వీడు మన హైలైట్ ఉంటుండే మన యాక్టింగ్ అప్పుడు. ఇప్పుడు చేస్తున్నాడు కానీ వీడు
సూపర్ చేస్తుండే యాక్టింగ్. అప్పుడు చూసిరా ఎంత క్వాలిటీ ఇంక్రీజ్ అయిపోయింది చూసిరా, ఇప్పటిదాకా వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి. ఇప్పుడు సైన్యం సిద్ధ అవుతుంది ఇట్లా వాడు నవ్వు వస్తుంది అనుకో. కరెక్ట్ ఆడికి రాగానే వాళ్ళు చేసింది ఏమైంది చూడు, వాళ్ళందరూ ఇట్లా చీపు రోకలు కట్టెలు దారం అట్లా పట్టుకున్నాము, ఎందుకు పైకి పోయింది? నేను కొట్టను, నువ్వే వచ్చినావు. ఇది వదిలితే పైకి పోదు మళ్ళీ. ఇది ఇది ఇటు కొడితే పోతుందా పైకి? ఇది మా మామ కంటెంట్. మా మామ మా చిన్న తమ్ముడు ఏం చేశాడంటే ఇక్కడ రాని పిలుచుకుంటాడు, పిలుచుకొని ఈ ఏళ్ళు పెట్టి ఈ ఏళ్ళు నాకుతాడు. ఆ పిల్లలు నానమంటాడు, ఆ పిల్లలు ఏలే పెట్టి ఏలే నాకుతారు. మనసు ఎక్కువ ఆడుతుండే మా మామ చిన్న చిన్న పిల్లలతో ఎక్కువ ఆడతాడు. అట్లయితే ఒక షాక్ కొట్టేది ఒకటి ఉంటుండే, అది చిన్నదే, కాకపోతే ఏమన్నదా ఏం కాదా ముళ్ళు ఏం కాదా ముళ్ళు అని దాన్ని ముడుకుంటుండే, షాక్ కొడుతుండే. అప్పుడు సంతోషపడుతుండే మాకు షాక్ కొడితే. అక్కడ పైన క్లిప్ అమ్మ ఇక ఇదే కంటెంట్ ఇప్పటిదాకా అన్న మా కంటెంట్ అని చెప్పేసి అక్క క్రియేట్ చేసిందని ఇదేగా కంటెంట్. కానీ పోలేదు అది. పోలేదు, మా మమ్మీ అప్పటికైనా చెప్పింది ఆ కంటెంట్ ఏమో అంత పెద్దది కాదని. కానీ ఒక వీడియో అయితే అయింది కదా. ఆ వీడియో చేసి కూడా డ్యూటీ పోయినాం. నో ఛాన్స్. ఎంత చిన్నగా ఉండే చూడండి. ఆ గింబల్ని ఆ కెమెరాని ఎట్లా హ్యాండిల్ చేసిండే, ఇంకా గింబల్ రాలేదు, ఓన్లీ కెమెరానే వచ్చింది. ఎట్లా సెట్టింగ్ మార్చుకుంటా వానికి తెలవాలి. మేమైతే డ్యూటీకి పోతుంటే వచ్చినాక వాడు చేసే ఎడిట్ క్రియేట్ చేయడమే నాది, ఆడు ఎట్లా చేసే ఆపరేటింగ్ వాడిని క్రియేట్ చేయడం నాది. ఒక్కొక్క దానికి ఒక సెట్ చేసినాడు. హైలైట్ వీడియో అంటే ఇది పాపులర్ కూడా ఎన్ని మంచిగా చేసినాము. ఇది థర్డ్ వీడియో, కెమెరా చేసినాక థర్డ్ వీడియో. అయితే ఈ వీడియో అందరూ దెబ్బలు పడతాయి రాజా అని ఎట్లా చేస్తారు కదా, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఓన్ క్రియేట్ చేసిన. దీని కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. క్రియేట్ చేస్తుంది ఏదైనా. తీసేయాలా? ఇది రియల్ స్టోరీ కాదు కాదు రియల్ స్టోరీ ఉంటది. అంటే మా స్టోరీ కాదు, వేరే వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది కదా. స్కూల్కి వెళ్ళి వచ్చి చేసినాం. మా అక్కకి ఎక్కువ అప్పుడు కొటేషన్స్ ఇస్తుండే, ఇల్లు కొటేషన్. ఇప్పటి నుంచి మంచిగా అప్పుడు కూడా సర్దైంది ఆమెకి. ఇప్పటి నుంచి పెద్ద అయినా చూసిరా ఇప్పటిదాకా ఎట్లున్నా. అరే ఇగో ఇది మేము డ్యూటీకి పోయిన దగ్గర ఆఫర్లో పెడితే 200 కొన్న డ్రెస్. అదే వీడియో మీద అది 200. అది అప్పుడు పైసలు అట్లా. పచ్చిమిర్చి వీడియో మళ్ళా మొన్న రీసెంట్ గా చేసినాం, కానీ అట్లా మా మమ్మీ మాడిఫై చేసింది మళ్ళా. అమ్మతో చేసినప్పుడు డాడీతో చేసిన. అప్పుడు కెమెరా చేతిలో పట్టుకోండి కెమెరా. అప్పుడు ఇట్లా ఆ శ్రీరామ్ ఉంది ఆడనే కొన్నాం, కెమెరా కొన్న దగ్గరనే. మేము డొనేట్ చేసే ప్యాడ్స్ అవే. ఓకే ఇది న్యూ ఇయర్ వస్తుంది, అప్పటికప్పుడు డ్యూటీకి ఇచ్చినాం. ఎట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది దానికి వీడియో కాల్ చెప్పినట్టు అన్నట్టు చేసినాం. మళ్ళీ వాళ్ళు చేయలేదు, ఇట్లా మా మమ్మీ ఆలోచించి చేసింది. ఇది నేను చెప్పినా కదా, అదే నాకు ఇష్టం న్యూ ఇయర్ కి. హ్యాపీ న్యూ ఇయర్ తోటి లెటర్స్ తోటి బొమ్మ రాసే ఫామ్ అవుతుంది. అది మంచి ఫామ్ అవుతుంది, నాకు కూడా మంచి అనిపిస్తుంది. మా మమ్మీ చెప్పింది ఇట్లా కూడా రబ్ చేయాలని చెప్పేసి, మా అక్కనే మిచ్చి ఇట్లా అంటుండే. అట్లా కాదని చెప్పిన. ఇది స్కూల్లో మా స్కూల్లో ముగ్గురు కాంపిటీషన్ పెడతారు కదా, మా సార్ వాళ్ళు అన్ని పెడుతుండే. అప్పుడు అందులో నేనేసిన ముగ్గు కూడా వస్తుంది. కలర్స్ ఎక్కువ లేవు. మస్తు కష్టపడేది నా బిడ్డ ఆ రోజు. ఇది కాదు, ఇది అక్క, ఇది కాదు, ఒక ఆడపిల్లలు ఉంటారు ఇద్దరు. అర్చన మస్తు కష్టపడేది దానికి. అట్లయితే కలర్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ రాలేదు. సార్ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి నార్మల్ అనుకుంటే దగ్గరకు రాను, అమ్మా ఇంట్లో ఎద్దున్నది అమ్మాయి కూడా ఉన్నదా బాగున్నదని మెచ్చుకురు. వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి వాళ్ళకి తెలియలేదు. అప్పుడు స్నేహమే మెల్లగా అయితే నా ఆలోచన వచ్చిందా అప్పుడు అట్లా చేద్దామని చెప్పేసి చేసిన. చేయలే, నార్మల్ చేస్తాం, మా మమ్మీ వీడియో తీద్దామని చెప్పేసి మా మమ్మీ స్టార్ట్ ఆడుకుంటున్నాడు దాంతో. నిజంగా చెప్పాలా, వీడు వీడియో షూటింగ్ చేసినప్పుడు పిచ్చి పిచ్చి ఆడుకుంటూనే చేస్తాడు. వాడు ఆడ ఆటలాడతాడు, అవుతాడు, ఆడ ఆటలాడతాడు, ఇక్కడ చేస్తాడు. చిన్నతనం ఇంకా పోదవానికి నాకైతే మస్తు నవ్వు వస్తుంది. ఆడ ఆడుతున్నాడు, అరే ఇది కూడా వీడియో ఏదైనా మస్తు ఉంది అని చెప్పేసి వీడియో తీసిన.
రివర్స్ మోషన్ ఒకటి పెట్టినాము, నార్మల్ మోషన్ ఒకటి. దానికి కూడా హీరో హీరో అని కామెంట్లు పెట్టి మస్తు మంది కామెంట్ చేసి రావును. అలా ఇంకా బక్క ఉంటే గమ్మతుంటారు, నా ఫేస్ దానికి మ్యాచ్ కాదు. మా ఊరు వెంచారు అది. ఆలోచించరా అయితే ఇదేమో చిన్నారి వాళ్ళ ఇంటికాడ షార్ట్ వీడియో ఇది. కాదు ఫన్నీ వీడియోస్ అన్ని చేసినాం కదా మేము, పెరిడి సాంగ్స్ చేసుకుంటాం అవన్నీ ఒక క్లిప్ ప్లే చేస్తే ఎట్లుంటుంది అని చేసినాము. అప్పుడు తిన్న వీడియో అప్పుడు చిన్నారి వాళ్ళ ఇంట్లో దావత్ ఒక చిన్న చెట్టు, ఆ చిన్న ఇతోటి చెట్టుగా చెట్టు కింద కూర్చొని తిన్నాం. ఇంకో ఫ్యామిలీ తోటి ఫుల్ వీడియోస్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఆ వీడియో ఇది నోట్ అది చేసుడు. అసలు విషయం ఏం తెలుసా, ఇది అమ్ముకోయేటప్పుడు ఏడ్చినాం. వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఎందుకు తెలుసా, ఏదో జరిగింది సంథింగ్, వస్తలేరు అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆ చిన్నది వీడియోస్ షూటింగ్ చేస్తున్నాం, అది మళ్ళా వాళ్ళు అప్పటి కొంచెం బాగా దానికైతే మస్తు ఏడ్చిన మొత్తం మీద. ఎందుకంటే మస్తు ఏడ్చిన, ఎందుకంటే మానిటేషన్ అయింది అనుకున్నాం 3 million పోయినాక. ఇంకా కాలేదు, పైసలు పెడితేనే ఉన్నాము, మానిటేషన్ కాలేదు, ₹1 రాలేదు. వీడియోస్కి వీళ్ళు రాసినాక వస్తలేరు, వీళ్ళతో ఎట్లా చేయాలి ఏంది ఇదనా అబ్బా కింద మీద అయింది, మస్తు కష్టపడ్డాం. అప్పటికప్పుడు మళ్ళీ ఆలోచించి ఇది చేసిన. ఇది మా ముగ్గురు అర్చన మస్తు తిట్లు తిన్నా నా దగ్గర, మా ఎందుకంటే అవన్నీ వేసింది నేనే నడుము నొప్పితోని. ఒక్కదాన్నే వేసిన కలర్స్ నేను ఒక్కటేసిన, అవుట్పుట్ వేసిన మెల్లగా. అంత పని దొంగ నాకైతే మస్తు ఇష్టం. మంచి వచ్చినాయి, సూపర్ వచ్చినాయి. ఇది గింబల్ కాదు, మళ్ళీ కెమెరా ఇది కూడా ఇట్లా ఇట్లా ఉత్త కెమెరా గింబర్ రాలే. ఇంకా ఈడ చిన్నారి ఈ ఫ్లవర్ నాకు మస్తు ఇష్టం, మస్తు అప్పటికప్పుడు వేసిన, అది ఫాస్ట్ వేసిన. గుంతలా వచ్చి నాకు మంచి అనిపిస్తారు. ఇది కూడా ఇండిపెండెన్స్ డే అంటే ఇట్లా థాట్స్ 2-3 రోజుల ముందు వస్తాయి తెలుసా, నాకు ముందు రావు. అదేందో ఎల్లుండి ఉందనగా ఈరోజు థాట్స్ వస్తాయి, అప్పటికప్పుడు రాసి ఎల్లుండి చేపిస్తా. అదే పెద్ద రిస్క్ నా తోటి. మళ్ళీ కొన్ని డేస్ రేపెల్లు నుండి అనగానే మాకు తెలుసు ఆ డే ఉందని, అందుకే అట్లా ఇంట్లో కూడా కొంచెం చిన్న ఉన్నా కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే నా అంతరానికి. థ్యాంక్ యూ. 2 times షూటింగ్ చేసినాం, అది కూడా ఇగో చెప్తలేం కానీ చాలా. ఈడ ఇగో చిన్న పాప వస్తుంది, ఆ చిన్న పాప మా అదే చిన్నానికి అని కొన్నాం, వాళ్ళు హ్యాండ్ ఇచ్చిరు. అబ్బా చిన్న బాధ అనిపించలేదు, వాళ్ళు రాలేకపోయారు, మస్తు బాధ అనిపించింది. ఇక వాళ్ళు కూడా ఎప్పుడో ఉంటారు పైసలు వస్తున్నాయని మీకు ఇస్తలేదు కానీ ₹1 రాలేదు. మా ఇంటి పక్కన పాపని తీసుకొని చేసినాం. కిందకి అయితే వీడు అన్ని ఎడిటింగ్ చేసిన ఇట్లా చేస్తుండే కదా. 3 షర్ట్లు కొన్నాం కదా, ఈ 3 షర్ట్లను వీడు ఒక్కడికి కొని చేస్తే ఎట్లుంటుంది. ఇండిపెండెన్స్ అంటే కదా హైప్ కదా మనకి, అది అంతే. అందుకే వీనికి వేసి చేయించిన. ఏం చేసిందంటే మా మమ్మ అట్లా ఎన్నిక నీకు వస్తుందారా అని అడిగింది. అడిగితే చేద్దాం అమ్మ చేస్తా నేను అని చెప్పినాక చేసినాం. ఇక ఎడిటింగ్ ఖతర్నాక్ చేశాడు, అగో ఫటాఫటి చేశాడు. అలా నువ్వు ఆ కెమెరాకి అడ్డు లేవుగా. ఇంట్లో నా కొడుకు హీరో లెక్క అనిపించింది నాకు, కానీ కొంచెం అది ఇంకా అవుట్పుట్ చేయలేను, కానీ ఇంకా మంచి చేస్తుంది దాన్ని. ఇగో నేను చేసిన సాంగ్స్ మా ఆయనతో ఇది హైలైట్ అయింది. మళ్ళా ఇది క్వాలిటీ మంచిగా వచ్చింది. ఈ కెమెరాలో తీసినాం, మా అక్క లేదు అప్పటికి స్కూల్కి. మనం స్కూల్కి డుమ్మ కొట్టేటోళ్ళం కాదు అప్పుడు, మనకేమో హెల్త్ బాగాలేక డుమ్మలు కొడుతుంది. ఇది గింబల్ కొన్నాక స్టార్టింగ్ నుంచి గింబల్ అక్కద ఐడియా అనుకుంటాను. అది ఈఎంఐ అని మాట్లాడిరు. అవును అన్ని ఈఎంఐలు దావత్ అని అడుగుతుండు. ఈఎంఐ కూడా దావత్ ఈఎంఐలు ఇస్తే ఎట్లుంటుందని వీడియో క్రియేట్ చేసిన. అప్పుడే గింబల్ కొన్నాం చూసి కదా, ఇప్పటిదాకా ముందు మొత్తం అవే. అందరు ఏమన్నా కొన్నామంటే దావత్ లేదని అడుగుతారు. అవి ఈఎంఐలో కొన్నామో ఎట్లా కొన్నామో చూడ. దావత్ కూడా అట్లా ఈఎంఐలు ఇచ్చేది ఉంటే బాగుంది అనిపించింది నాకు, అందుకే వీడియో చేసిన. ఈ శివరాత్రికి మంచి ప్రతిసారి ఈసారేమో జలలింగేశ్వర స్వామిది పెట్టిర్రు. ప్రతిసారి ఒక డిఫరెంట్ పెడతాడు ఫసల్వాదిలా. అయితే అది ఆ రోజు కూడా ఇబ్బంది పడ్డాం, అప్పటికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు. పోయినాము, అది నేను జుట్టు పిచ్చి పిచ్చి వేసుకొని పోతే మళ్ళీ ఆటోలో పోయి జుట్టు వేసుకొని అడవి లోపల తీసుకొని వచ్చిన వీడియో. అబ్బా ఇది హైలైట్. ఎట్లా తెలుసా, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మట్టి మీద మట్టి రాసినంత ఈజీ కాదని. అవును ఇది వీడియో చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి మట్టి మీద మట్టి అని రాపించిన. వీడు రాయడం ఈమెనే రాస్తుంది అనుకున్నా, వీడే రాయడం అనుకున్నా, వాడే రాసిండు మట్టి మీద మట్టి అని. కరెక్ట్, అది నాదే కాదు ట్రిక్ అని చెప్పకపోతే
ఎవరు విన్ అయితే వాళ్ళకి 100 ఏడ్చింది దానికోసం మా అక్క. ఓడిపోయినందుకు కాదు. ఫస్ట్ పేరు వచ్చేసి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకోండి, పేరు పెద్దగా ఉంటది. సరే ఇగో ఇప్పుడు ఏం చెప్పింది, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకోండి పేరు పెద్దగా ఉంటది అన్నది, మళ్ళీ ట్రిక్ ఉంటది అన్న. అట్లనే గట్లనే మాట్లాడతారా లేదా? సరే పోనీ అది ఒకటి రైస్ పిన్నే. ఆలోచించి రాయాలి. మట్టి మీద మట్టి. రెడీ స్టడీ ఆలోచించి ఇద్దరం 4 పోటీలు పెట్టి కానీ అఖిల్ గారు రాసడానికి అస్సలు అనుకోలే. 1 2 3 కానీ మీరు తప్పు చేసిన మిట్టిని రాసిన మట్టి రాక. MITT రాసిన. నేను అర్చనకి గెలిచాను, అర్చనకి ఫోకస్ చేసిన కెమెరా లైవ్ ఏం చేయలే, వాడే చేసిండు. అయిపోయింది అఖిల్ అయిపోయింది. ఏం రాసినావు? మట్టి మీద మట్టి రాసిన. మా మమ్మీ గిమ్మల్ ఆపరేటింగ్ రాదు, అట్లా చెప్పేసి అట్లా షూట్ చేసింది. ఈ రోజు విన్నర్ వచ్చేసి నాకు తెలియదు. ఏడుస్తుంది ఇక లాస్ట్ లో. ఏడుస్తుంది. ఇది స్వర్ణగిరి. స్వర్ణగిరిలా అప్పుడు అప్పుడు వీడియోలు తీసినాకల్లా టైం లేక స్వర్ణగిరికి పోయినాం, కానీ దేవుని లోపట గర్భగుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి. ఆ వీడియో ఎన్ని ఉంటుంది అంటే మన తీర్మాటాకి బ్లాగ్స్ అనేది ఒక ఛానల్ ఉంటది, ఆ ఛానల్ వీడియో ఉంటది. నాకు ఇప్పుడు అదొకటి. ఇంకొక విషయం ఏం తెలుసా, నాకు రష్ ఉన్న దగ్గర పోబుద్ది కాదు, ప్రశాంతంగా పోవాలనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ రష్ అందుకే నాకు ఇష్టం ఉండదు. ఆ దేవుడైనా ఈ వీడియో నాకు మస్తు ఇష్టం. ఇది మ్యాథ్స్ లాజిక్. నేను గెలుస్తా. కంటెంట్స్ వస్తాయని చెప్పేసి ఇట్లా చేసిన. ఎట్లా అంటే పిల్లల కాంపిటీషన్ పెట్టుకుంటూ పోతే కూడా ఈజీగా అయిపోతుంది, వాళ్ళ స్కూల్ ఉంటది. రకరకాలే ట్రై చేసినాం మేము, ట్రై చేయని ఏం లేవు. ఇవన్నీ చేసినాం. ఇక ఇది మా మమ్మీ ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది, నిజంగానే నేర్చుకుంది. వీడియో కోసం నేర్చుకుంది, మళ్ళా నేర్చుకొని నడిపించిన. అది ఎందుకు తీసుకుని అనుకో అంటే ప్రతి ఒక్క మహిళ ఇట్లానే చేస్తుంది కదా, ఇంట్లో పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళా ఆ వీడియో కోసమే నడిపించింది. మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు ఆటోలో కూర్చోలేదు, ఆటో నడపలేదు. ఆ షర్ట్ పెద్ద మా మమ్మీకి. మా అమ్మమ్మ కాదు కొన్నాం అమ్మమ్మదే. ఈ వీడియో మంచిగా షూట్ చేసాను. అయితే మంచిగా చెప్పినా చేసిండి గాడు. చెప్పలే ఇది జోక్ తీసుకుంటే ఎట్లుంటది అని మా హస్బెండ్ అండ్ వైఫ్ కి తీసుకున్నాం. మా డాడీ దాంట్లో కూడా కరెక్ట్ యాక్టింగ్ చేయకపోతే మస్తు ఇష్టపడ్డాం. ఇది వేరే వాళ్ళది ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చింది, వస్తే అయితే చూద్దాం అన్న ఛానల్ కి అన్న నువ్వు నీతో ఒక వీడియో చేయాలని చేసింది. అది ఏబిసిడి నేర్పని మన పాపులర్ వీడియో ఇదే. ఇట్లా చేస్తే ఎట్లుంటదని చూసినాం. ఇంకొకటి వస్తుంది ఆటోదే. ఇది అప్పుడప్పుడే మేము దొబ్బుతున్నాము చేసేసినాం. గుంజుకొస్తుంది అనమాట అట్లా ఆటో దారం లేకుండా అప్పుడు తాడు. ఇదైతే అప్పటికప్పుడు క్రియేట్ చేసి చేసినాం, మస్తు ఉంటది. కోతి వీడియో నాకు నచ్చింది అనమాట, దీన్ని ఎట్లా చేయాలబ్బా అని చెప్పి ఇట్లా చేసిన. ఆ చిన్న కోతి లాస్ట్కి వస్తుంది, నాకు ఈ కోతి నచ్చింది, అందుకే దీన్ని వీడియో చేయాలని అట్లా చేసాం. కోతులు ఇంకా ఉడతలు అంటే పిచ్చి, అందులో మన వీడియోలో కనిపించాలని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. అది మంచిగా ఉంది అయినా కోతది. మా మమ్మీ స్మైల్ కూడా కోతి లెక్కనే ఉంటది. నీకు 500 ఇస్తా, ఫోన్ పే చేయవా? అది ఫోన్ పే గురించి ఉంటుంది వీడియో. అది ఈడికెళ్ళి మేమిద్దరం పెద్దగా అయిపోయినాం. ఇక ఇది మనం చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇది ఏం చేసినాం తెలుసా, గుంతల మట్టి పోసి అట్లా కాయిన్స్ పెట్టి చెట్టు పెరిగినట్టు చూపించాం. అయితే దీని మీద మా ఆడవిల్ల కొడుకు అని చెప్పినా కదా, ఆయన బాగా అవుతాడు అనమాట. ఈమెకి నువ్వు చెట్టు పెట్టినావు, అవు నీ మీద కేసు పెడతా, పైసలు గుంతలు పెట్టినా నా పైసలు రాదు, కేసు పెడతా అన్నాడు. అది ఈ వీడియో కాదు, కుక్కర్లో వేసి కాయిన్స్ చేసే వీడియో. నేను అన్ని నా పైసలు నేను పెద్ద హ్యాండీ చేసి నాకు పైసలు అన్నీ నా పైసలు అన్నాడు. అయితే ఇది 18 వెంచర్లనే తీసుకున్నాం. ఇప్పటి నుంచి రారిగా ఇప్పటి నుంచి వీడియోలో కనిపించారు. ఇది లాస్ట్ అంతే. ఈ నుంచి వాళ్ళు రానన్నారు. ఇక చాలా మోటివేషన్ కాలేదు, ఎన్ని పైసలు పెట్టినామో వాళ్ళు రావట్లేదు, ఎట్లా చేయాలి ఇప్పుడు, వాళ్ళు వస్తలేదు. మళ్ళీ ఇండిపెండెన్స్ డేకి డ్రెస్ అవన్నీ కొన్నాం, కేక్ అవన్నీ కూడా కొన్నాం, రాలేరు. ఎట్లా 3 సార్లు ఛాన్స్ ఇచ్చినాం, 3 సార్లు అట్లనే చేసారు.
ఇక వద్దులే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అది పైసలు వాళ్ళ అని. తప్పు కాదు వాళ్ళ ఇక అంత ఉంటారు కదా ఫ్రెండ్స్ సపోర్ట్ వస్తారు. ఉంటారు కదా వాళ్ళ పైసలు వస్తుంది మీకు ఏమైనా ఇస్తురా అట్లా చేసిరు ఇక వాళ్ళు చేసిన కథ ఇక పట్టుదల గట్టిగా అయింది అప్పటి నుంచి ఇంకెక్కువ గట్టిగా తీసుకున్నాం. వాళ్ళు కరెక్ట్ మూమెంట్ లో పోయిరు వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు కూడా ఉంటుంది. తర్వాత ఇక ఈ బిర్యానీ డాక్టర్స్ డే నాకు ఏదైనా స్పెషల్ డే ఉందంటే తప్పకుండా ముందు రోజు వీడియో తీయాలనిపిస్తుంది అదే మన ఛానల్ స్పెషల్. ఆఫ్ చేద్దాం ఎడికి వీడియోస్. తర్వాత చారు ఇది ఇది పాపులర్ వీడియో. మస్తు మంది తిట్టుకోరు అఖిల్ కానీ కూడా. నన్ను మస్తు మంది తిట్టుకోరు ఎందుకంటే ఫ్రీ ఫైర్ నిజానికి చెప్పాలంటే ఫ్రీ ఫైర్ ఇట్లా పట్టుకొని ఏమంటారు అది ఇది అంటారని తెలిసిన మనం ఫ్రీ ఫైర్ ఆడడం రాదు. ఎందుకంటే మా గన్నని అంటాడు మా గన్నని ఎక్కువ ఆడుతుంది ఇప్పటిదాకా ఇక ఇక్కడ సిద్ధమైన ఇక చిన్నారు వాళ్ళు ఇట్లా హ్యాండిల్స్ చిన్నపిల్లలాగా కూడా నేనే చేయాల్సి ఉంది కానీ చిన్న పిల్లలాగా ఉండాలని సిద్ధమైన అప్పుడు మళ్ళీ వచ్చేది కాదు కానీ అది చిన్నపిల్లలాగా ఉండాలని సిద్ధమైన ఇక 2 గంటలు వేసుకొని చాలా ఎంట్రీ ఇచ్చిన. ఈ వీడియో ఫుల్ వీడియో మస్తు ఉంటుంది ఇంకా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. ఇది మా పెద్దమ్మ ఇప్పటిదాకా షార్ట్స్ అని తీసేద్దాము. అయితే ఈ వీడియోస్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ నవ్వుకున్నాం కానీ మేము ఏడ్చిన రోజులు చాలా అంటే చాలా ఉన్నాయి. నిజంగా యూట్యూబ్ అంటే అంత ఈజీగా అదేమో అని అనిపించింది కానీ ఎట్లాగో ఎడిటింగ్కి కెమెరాకి నాకున్న స్క్రిప్ట్ రైటింగ్కి నిలబెట్టాలి మీ ముందర అని చెప్పేసి అనుకున్నాం. మాకున్న టాలెంట్ని మీలో చూపించుకున్నాం కానీ మీ అందరి సపోర్ట్ ఇప్పుడు బాగా వచ్చింది. థ్యాంక్స్. ఇంకొక విషయం ఏంటంటే ఈ షార్ట్స్ వీడియోస్ మీతో ఓల్డ్ వీడియోస్ చూపించుకొని షేర్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న న్యూ వీడియోస్ అయితే మీ అందరికీ తెలుసు. అట్లనే ఈ వీడియో మీద కనుక మంచి సపోర్ట్ వస్తే ఇంకా ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా ఫుల్ వీడియోస్ అయితే ఇంకా బాగా ఉంటాయి. ఆ ఫుల్ వీడియోస్ని కూడా పార్ట్ 2 తీసి మేము ముందు ఉంచుతాం. అందరూ కామెంట్ చేస్తారు కదా మిమ్మల్ని కలవాలి అని. అయితే ఈ జూలై 19కి మన ఛానల్ బర్త్డేతో పాటు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది. అంటే ఆ బర్త్డేకి మేము గణేష్ గడ్డకి అయితే రాబోతున్నాం. ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు 19th జూలై రోజు వచ్చేసేయండి అక్కడ కలుసుకుందాం. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా కెమెరా మాత్రం అస్సలు మిస్ కాకుండా ఇగో కెమెరాకి ఇట్లా జ్వరం వచ్చిన వాళ్ళు బట్టన్ ఎత్తి మీద ఇట్లా వేసుకుంటారు కదా అట్లా కెమెరాకి వేసింది. అంటే మా తమ్మునికి కెమెరా అన్న సిస్టమ్ అన్న ఒక ఏమంటారు ఫ్రెండ్ లెక్క కేరు. అంటే కెమెరా హీట్ అయిందని చెప్పినాం కదా అందుకని ప్రాబ్లం కోసం ఇది చేసినాం. ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ అయితే మస్తు చేస్తాము. నెక్స్ట్ ఫుల్ వీడియోస్ వస్తాయి కదా దాంట్లో ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఫుల్ వీడియో చూడాలంటే పార్ట్ 2 వీడియోస్ అసలు మిస్ కాకుండా ఎందుకంటే ఈ షార్ట్స్ కంటే ఆ ఫుల్ వీడియోస్ మస్తు ఉంటాయి. ఫుల్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్ట్ 2 చేసినా ఆ పార్ట్ 2 అయితే అసలు మిస్ కాకండి. బాయ్ ఆల్ ఇస్ వెల్. అయితే ఈ షార్ట్ వీడియోలు ఇప్పటిదాకా చూసినా పార్ట్ 1లో షార్ట్ వీడియో చూసినా పార్ట్ 2లో ఫుల్ వీడియోస్తో వీడియో ఉంటాయి. ఈ ఫుల్ వీడియోతో మస్తు ఫన్నీ ఉంటాయి. ఒకసారి మీ thumbnails చూడొచ్చు. ఇక పేడే సాంగ్స్ తో ఒకటి ఇగో ఇది ఒకటి అసలు మా ఛానల్లో ఫస్ట్ నుంచి చేసినాయి అంటే ఓల్డ్ వీడియోస్ అంటే ఫుల్ వీడియోస్ అస్సలు మిస్ కాకండి. మేము ఇప్పుడు చూపించిన వీడియోస్లల్లో ఈ పాత వీడియోలు ఎవరైనా చూసిన మన పాత వ్యూవర్స్ ఉంటే ఏ వీడియో చూసిరో కామెంట్ చేయండి. ఆల్ ఈజ్ వెల్. బాయ్. అట్లనే ఈ వీడియోకి 10 లైక్లు కొట్టిన మన షేబ్ లాస్ట్కి థ్యాంక్ యూ సో మచ్.